రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ర్యాంకుల్లో నంబర్ 1 నారాయణ. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నారాయణనే ఎంచుకోండి. ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ విద్యా సంస్థలు. మళ్ళీ అధికారంలోకి వస్తే పేర్ని నానికి దండేసి భుజాల పెట్టి మోస్తారు అనేమన్నా ఈ పేటలో లేదా ఈ గ్రామాల్లో మచిలీపట్నం నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్ళినా అరే నేను ఇది చేసి చెప్పే దమ్మున్నా అంటే వైసీపీ నుంచి ఏ ఒక్క కౌంటర్ రావాలన్నా పేర్ని నాని అత్యంత ముందుగా వచ్చే పరిస్థితి. అంటే మిగతా వాళ్ళు వెళ్ళినోళ్ళు వెళ్ళిపోయారు, వాడుకుని వదిలేసేవాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఉన్నోళ్ళందరూ మాత్రం ఏదో రకంగా ఇతోధికంగా వాళ్ళు శక్తి మేరకు పార్టీ కోసం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల మీద మీరు చేసిన వ్యాఖ్యలు ఇటుంటే ఎన్ని కూడా కారణాలైనాయా? పవన్ కళ్యాణ్కు ఉన్న మచ్చల్ని ఎత్తు చూపించావు కాబట్టి కాపు కులం నీ పట్ల. అంటే జగన్కి ఇప్పుడు రివర్ బెడ్కి రివర్ బేసిన్కి తెర. చంద్రబాబు ఉండే ఇల్లు రివర్ బేసిన్లో ఉందని చెప్పాడు. రెండే మోరోవర్ మీరు నాతో అంత వాది. సార్ ఇప్పటికీ అమరావతికి మీ స్టాండ్ అయింది సార్. ఇప్పుడు 40-50 వేల కోట్లు కమిట్ అయ్యాడు, దాంట్లో ధర పోసేస్తున్నాడు. ఇది చేసేది ఏమన్నా? వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళ ఇష్టం, ఆయన కంట్రోల్లో ఉన్నారా లేదా మీకు తెలియదు. మాకు తెలియదు కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకిను ఈనాడు రామోజీరావు గారు అబ్బాయికి తెలుసుగా, వాళ్ళు చెప్తున్నారుగా. రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు వస్తే మీకు అలర్జీగా ఉంటుంది. ఏదైనా వ్యవస్థ జరుగుతుంది నిర్మాణం అంటే దాంట్లో వెంటనే మీకు అటు ఇటు చేసి దాన్ని కుని చేయాలి. ఒక గూగుల్ పేరుతో, ఒక అదానీ పేరుతో ఒక గిదానీలను సృష్టించి ఆ గిదానీలకి ముసుగులో ఈ రాష్ట్రాన్ని దోచుకుంటామని. ఏంటి మీ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? మరో 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కూటమే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అంటారు. మీకు ఛాన్స్ ఉందా? వాడుకుని వదిలేసే రకం పవన్ కళ్యాణ్ గారు. ఎవరినైనా నీకు చావు ఉంటే పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు ఎందుకు ముందుకే ₹1 కోటి డబ్బులు కట్టేశారు ముందుగా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 తర్వాత జరిగిన రాజకీయ పరిస్థితులు చూడొచ్చు. ఒకసారిగా వైసీపీ అత్యంత స్వల్పమైన ఓట్లు అలాగే సీట్లతో సాధించిన తర్వాత అసలుకి ఈ పార్టీకి దిక్కుబుక్కు ఉందా లేదా, అయిపోయింది వైసీపీ పరిస్థితి అని చెప్తున్న నేపథ్యంలో ఈ 18 కాలంలో ఒక వ్యక్తి ఆ పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకొని ఒకవైపు కూటమి దాడుల్ని, కూటమి ప్రతిదాడుల్ని ఎదుర్కొంటూ ఈరోజు దాకా సక్సెస్ఫుల్గా నిలబడి ఈరోజు పార్టీ మొత్తాన్ని ఒక ఊపిని తీసుకుని వచ్చాడు. తన పంచుల ద్వారా కావచ్చు, తన వ్యాఖ్యల ద్వారా కావచ్చు, అధికార పార్టీ చేస్తున్న తప్పుల్ని ఎలుగెత్తి చూపించే ప్రయత్నంలో చాలా గట్టిగా పోరాటం చేస్తున్న వ్యక్తి. ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి పేర్ని నాని. ప్రస్తుతం ఆయనతో మనం పేర్ని నాని గారితో ఉన్నాం. అయితే ఇప్పుడు పేర్ని నానితో ఎందుకు ఈ సబ్జెక్ట్ అంటే, వరుసగా జరుగుతున్న ఇష్యూస్లో ఇప్పుడు పేర్ని నాని అధికార పార్టీకి చాలా టార్గెట్ అయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఎక్కడ పేర్ని నానిని దొరికితే ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలన్న ఒక ప్రయత్నం తన శత్రువులు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం కూడా చేసే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు ఆర్టీవీ వీక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి ఏదైనా అనిపిస్తుందా ఇప్పుడు ఈ 18 నెలల్లో పార్టీ తరఫున మీదే వాదన అనిపిస్తుంది, మీ మాటే వస్తుంది, మీరే ఫైటింగ్ పోతున్నారు, ఎక్కడ సమస్యలకు వచ్చినా పేర్ని నాని కనబడుతున్నారు. ఇది అవతల వాళ్ళకి ఒక అస్త్రం మీరు ఇస్తున్నారా? నన్ను టార్గెట్ చేయండి అనే అస్త్రం మీరు ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇటు అవతల టార్గెట్ చేయమని అస్త్రం అనిపిస్తాం. నేను ఒక్కడనే కాదు, పార్టీలో బాగానే ఒక 20-25 మంది దాకా పార్టీ గొంతై పనిచేస్తున్నారు. పార్టీకి ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ ప్రభుత్వాన్ని ఎదుర్కోవటంలో కానీ, ప్రభుత్వం తప్పుల్ని ఎండగట్టడంలో కానీ, లేదా ప్రజలకి తెలియజెప్పడంలో కానీ 20-25 మంది నాకులాగానే పనిచేస్తున్నారు. కాబట్టి నేను ఒక్కడనేం కాదు, నాలాంటి నాకులాగా ఒక 20-25 మంది ఎవరైతే ఇవాళ
వాయిస్ ఆఫ్ ది పార్టీగా ఉన్నామో మీ 25 మందిని కూడా ఏది వచ్చినా ఫేస్ చేద్దామనే డిసైడ్ అయినవాడు. ఏం చేయగలడు? మా అయితే ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు అంతకుమించి చేసేది ఏముంటుంది? ఏదో ఒక తప్పుడు కేసుతో ఫేస్ చేద్దాంలో ఏముంది? ఇవన్నీ రాజకీయాల్లో అందులో ఇవాళ ఈ కక్షపూరిత రాజకీయాల్లో పార్టీ అయిపోయినాయి కాబట్టి. అంటే మీ ప్రధాన ప్రత్యర్థి మీ బందర్లో ఉన్న ప్రస్తుత ఎంపీ కూడా ఎటువంటి పరిస్థితులైనా వచ్చే ఎన్నికల లోపల పేర్ని నానిని జైలుకి పంపించాలి అనే దిశగా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. తన ఎయిమ్ కూడా అదే అని ఆయన కరాఖండగా చెప్తున్నారు. సో అందుకే ఈ మధ్య వరుసగా మీ మీద కేసులు రావచ్చు, మీ ఫ్యామిలీ దాకా టచ్ చేయడం కావచ్చు, చాలా అంశాలు ఈ కేసులన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడైనా సైలెంట్ అయ్యే పరిస్థితి, కొంత రాజీ చేసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఏంట్రా నా తీరులో లేకపోతే నేను చేస్తున్న దాంట్లో ఎక్కడన్నా మీకు రాజీ ధోరణి ఏం కనపడిందా? లేదు కదా. అంటే ఆయన ఎప్పుడు ప్రత్యర్థుల్ని వెల్కమ్ చేస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మీ ఇష్టం వచ్చింది చేయండి, మీ చేతనైంది చేయండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఒకటి నా పొగరు కూడా ఒకటి అవ్వచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలు నా వెనకుంటారు అనే దమ్ము అవ్వచ్చు, లేదా జగన్ నా వెనకాల ఉన్నాడనేటువంటి ఆత్మస్థైర్యం అవ్వచ్చు. దాంతోనే పొగరగానే ముందుకెళ్తున్నాం అనిపిస్తుంది. ఆ పొగరు ఇప్పుడు తగ్గిందా లేదా? నా పొగరకు కారణం నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్షల మంది కార్యకర్తలు. ఎవరు అయితే కార్యకర్తలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందండి. జీవన పోరాటం కోసం, అంటే భార్యని కుటుంబాన్ని పోషించడం కోసం కూలికి వెళ్తూ ఉంటాడు, లేదా కుటుంబాన్ని పోషించడం కోసం ప్రాణాలని పణంగా పెట్టి సముద్రంలోకి నదిలోకి వేటకెళ్తూ ఉంటాడు. చిన్న డబ్బు కోసం రోజుకి 400, 500, 600 సంపాదించడం కోసం, లేదా రెక్కల ముక్కలు చేసుకుని లారీలు తోలుతుంటారు, లారీలు తుడుస్తూ ఉంటారు, టైర్లకి పంచర్ వేస్తూ ఉంటారు, ఇళ్లలో పనులు చేస్తుంటారు, ఇంట్లో పాచి పనులకు వెళ్తుంటారు, వంట చేస్తాకి వెళ్తుంటారు. ఇంత చిన్న జీవితాలని గడిపేవాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళేప్పుడు ఒక పోస్ట్ పెట్టడం, ఒక లైక్ పెట్టడం, జగన్ గురించో లేకపోతే టీడీపీ గురించో ఒక పోస్ట్ పెట్టి వెళ్ళిపోతాడు. పని అయిపోగానే మధ్యలో భోజనానికి వచ్చినప్పుడు, భోజనానికి లేచినప్పుడు మళ్ళీ ఒకసారి ఏదో చూసి మళ్ళీ ఒకసారి ఒక పోస్ట్ పెడతాడు. పార్టీకి మేలు జరిగేట్టుగా ప్రత్యర్థి పార్టీని చీల్చి చెండాడుతాను ఓ పోస్ట్ పెడతాడు. మళ్ళీ రాత్రికి వచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ వీడియోలని లైక్ చేయటమో, లేకపోతే తను చూసిన కంటెంట్ని మళ్ళీ రీపోస్ట్ చేయటమో, కాపీ చేయటమో, కట్ చేసుకోవటం. అసలు నాకు ఆశ్చర్యపరుస్తుంది. నేను కనపడినప్పుడు వాళ్ళు చూపిస్తూ ఉంటారు, ఈ పోస్ట్ నేనే పెట్టాను సార్ అని చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కనపడ్డవాళ్ళంతా చెప్తే మీరేం చేస్తుంటారు అంటే ఆ వృత్తి ఏంటో చెప్తాడు. పొలం పనికి వెళ్తాను, లేకపోతే ముఠా పనికి వెళ్తాను, ఆటో డ్రైవర్ తోలుతుంటాను, లారీ తోలుతుంటాను, లారీ మీద క్లీనర్కి వెళ్తాను, వంటకానికి వెళ్తాను, పాచి పనికి వెళ్తాను, రోడ్లు ఊడుస్తాను. ఇట్లా ప్రతిదీ చెప్తూ నీకు ఇలా అంటే నాకు వచ్చి సార్ యాప్ ఉంది సార్, దీనికి వీడియో నీకు ఎక్కడిది వీడియో పలానా చోట వీడియో, దాన్ని ఎట్లా తీసావు, ఈ మొక్క ఎట్లా తీసావు సార్, నేను ఆ యాప్ ఉంది సార్, యాప్లో కట్ చేస్తాను. నాకు రాదు నీకెట్లా సార్, భలేవాళ్ళు సార్, జగన్ కోసం ఏమైనా చేస్తాం సార్ అని చెప్తుంటారు. అంటే ఇంతమందిని చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. అంటే రోజు జీవితం కోసం ఇంత కాయ కష్టం చేసి రెక్కల ముక్కలు చేసి బతికేవాళ్ళు ప్రాణం పెట్టి పని చేస్తున్నప్పుడు జైలుకి వెళ్ళినా పర్లేదు, 4 రోజులు జైలుకి వెళ్ళినా వస్తాం, కానీ జగన్ మళ్ళీ గవర్నమెంట్లోకి తీసుకురావాలని చెప్పి అనేటువంటి తపన పడే వాళ్ళతో పోల్చుకుంటే పేరు నానిగాడు ఎంత అని నేను అనుకుంటాను. ఎప్పుడు నేను పోల్చుకునేది అదే. అంటే ఒక చిన్న జీవితం, అంటే కూలి పనికి కాయ కష్టానికి రెక్కల ముక్కలు చేసుకుని ఆటో తోలి, లారీ తోలి, లేదా మినీ వ్యాన్లు తోలి, క్లీనర్గా ఉద్యోగం చేస్తూ, వడ్రంగి పని చేస్తూ, టైర్లు పంచర్ వేస్తూ, స్కూటర్ మెకానిక్, ఇళ్లలో పని చేస్తా, మూటలు ఎత్తుతా, చేపలు పడతా, ఇంత కాయ కష్టం చేస్తూ ప్రాణాలు తెగించి పనిచేసేవాళ్ళే
చిన్న జీవితం, జైలుకి వెళ్ళినా పర్లేదనే నిస్వార్థంగా పార్టీ కోసం ప్రాణం పెడుతున్నప్పుడు నేను ఆల్రెడీ పార్టీ తరపున అనుభవించున్నాను, ఎమ్మెల్యే చేశాను, మంత్రి చేశాను, హోదా అనుభవించాను, అధికారాన్ని అనుభవించాను. నేను ఇవాళ ఇన్ని ఎక్కాల పుస్తకం తీసి నీ లెక్కలు వేసుకుంటే అట్టగా, క్యాల్కులేటర్ తీసి నీ లెక్కలు వేసుకుంటే అట్టగా. కాబట్టి అదే నా స్ఫూర్తి, నాకు ఇల్లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లక్షల మంది చిన్నోళ్ళు, వాళ్ళే నా స్ఫూర్తి. మాట రోజు వాళ్ళని తలుచుకుంటా. వాళ్ళు ఈ పని చేస్తున్నప్పుడు, వాళ్ళే ఇంత తెగింపుగా పనిచేస్తున్నప్పుడు జగన్మూలంగా ఇన్ని అనుభవించాను, హోదా సంపాదించాను, 10 మందిలో పేరు సంపాదించాను, గుర్తింపు సంపాదించాను జగన్మూలంగా. నేను పని చేయకపోతే ఎట్లాగా, వాళ్ళని చూసినా సిగ్గు తెచ్చుకోవాలి కదా మనం అని. రోజు నా ఇన్స్పిరేషన్ ఎవరంటే, నా స్ఫూర్తి ఇలా మాట్లాడటానికి, ఫైట్ చేయటానికి, ఈ తెగింపు రావటానికి వాళ్ళు చూపించే తెగువ, చొరవ నాలో స్ఫూర్తి. అది మీకంటే ఎక్కువ పదవులు పొందిన్నారు, మీకంటే ఎక్కువ హోదాను అనుభవించిన చాలామంది ఈరోజు కూటమి దెబ్బకు భయపడి సైలెంట్గా మాకెందుకులే అని సైలెంట్గా ఉంటున్నారు. కానీ పేర్ని నాని లాస్ట్ ఎలక్షన్లో ఒకటే చెప్పాడు, తన కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే టైంలో, నేను ఇంకా రాజకీయాలు మానుకుంటున్నాను, రాజకీయాలకి జోలికి రాను. కానీ ఇప్పుడు పేర్ని నానే యాక్టివ్ అయ్యాడు, పేర్ని నానే రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. వైసీపీ నుంచి ఏ ఒక కౌంటర్ రావాలన్నా పేర్ని నానే అత్యంత ముందుగా వచ్చే పరిస్థితి. అంటే మిగతా వాళ్ళు చేయలేదు కదా. ఈరోజు అనుభవించిన వాళ్ళ పరిస్థితి ఎక్కడ చేస్తున్నారు? మనం ఊరికే అంటే పెద్దదా చిన్నదా అంటే మనుషులు రకరకాలండి. చాలామంది ముఖ్యమంత్రుల కొడుకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా అందరు ముఖ్యమంత్రి కొడుకులు అంటే డిఫరెంట్ పందా ఉంటుంది రాజకీయాలు చేయటంలో, లేకపోతే పని చేయటంలో. వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి చతురతని పార్టీ కోసం వాడటంలో రకరకాల పందాలు ఉంటాయి. అందరూ ఒకే పందా ఉంటే మిగతా పనులు ఎవరు చేస్తారు? కాబట్టి అందరూ ఉన్నారు. ఎవరో వెళ్ళినోళ్ళు వెళ్ళిపోయారు, వాడుకుని వదిలేసేవాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఉన్నోళ్ళందరూ మాత్రం ఏదో రకంగా ఇతోధికంగా వాళ్ళ శక్తి మేరకు పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. ఎవరూ ఆగల. అంటే ఎన్నికలు రోజు మీరు మీ కుమారుడి విజయం కోసం శతవిధాలా ట్రై చేశారు, అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఆ రోజు రిజల్ట్స్లో పార్టీ ఓడిపోయింది, 11 సీట్లు వచ్చాయి, మీ కుమారుడు ఓడిపోయారు. ఆ క్షణం ఇంట్లో ఏంటి పరిస్థితి మీకు? ఆ రోజు జరిగిన కనీసం జీర్ణించుకునే పరిస్థితి ఉందా? డైజెషన్ అయిందా? అసలు ఏంట్రా మనం ఏం తప్పు చేసాం, ఎందుకు ఇంత 11 సీట్లకి పరిమితమే అనే ఒక ఆలోచన ఏమన్నా ఆ రోజు మిమ్మల్ని ఏమైనా బాధించింది? ఎక్కడో మనం తప్పులే చేసామా, వాస్తవం అని అనిపించిందా? అంటే 2 విషయాలు, అంటే కొద్దిగా బాధ, కొద్దిగా ఆవేదన. అంటే ఏంటిదంతా అనేది వైరాగ్యం కాసేపు. అంటే బందర్కి ఏది చేసినా నేనే చేశాను, లేదా నా తండ్రి చేశాడు, యు నేమ్ ఇట్. ఈ ఊరికి మంచినీళ్ళని ఇవాళ యథేచ్ఛగా దాహం కేకలు వేయకుండా, నీళ్ల కోసం రోడ్డు ఎక్కకుండా, సముద్రం పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా నిశ్చింతగా జీవిస్తున్నారంటే నా తండ్రి పాత్ర ఉంది, నా పాత్ర ఉంది. అంటే మీరన్నా పొడి చేశారంటే పొడలా, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాన్ని చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు. బందర్ ప్రజలు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఉద్యోగం తీసుకున్న వాళ్ళలో మేము మా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాం కదా. కృష్ణా యూనివర్సిటీ, మచిలీపట్నానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, అలాగే మచిలీపట్నానికి నర్సింగ్ కాలేజీ, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ, మచిలీపట్నానికి ఒక మెడికల్ కాలేజీ, మచిలీపట్నానికి ఒక పోర్టు ఆలోచన చేసినోడిని. ఈ ఆలోచనే నాది, ఆలోచన చేసినోడిని, దాన్ని గాడిలోకి తీసుకొచ్చినోడిని, ప్రభుత్వాలను ఒప్పించి దాన్ని అది సాకారం అయ్యేదాకా పోరాటం చేసినోడిని. ఇవాళ ఆ పోర్టు దాదాపుగా అంటే నేను పదవిలోంచి దిగేప్పటికీ శరవేగంగా పనులు చేస్తూ 30-40% పనులు పూర్తయి ఎవరు ఆపుదామన్నా ఆపలేని పరిస్థితిలోకి పోర్టుని తీసుకురావటం.
లేదా నా తండ్రి అనేక మంది పేదలకి అనేక పేదల కాలనీలు పట్టాలిచ్చి ఆ కాలనీని ఏర్పాటు చేశాడు, కొత్త కాలనీని సృష్టించాడు. నేను కొన్ని కాలనీలు తీసుకొచ్చాను. దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి సాయంతో వేల మందికి, అంటే 26,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇల్లు లేని వాళ్ళకి. మీరు మచిలీపట్నంలో ఏ సందులోకి వెళ్ళినా బందర్లో ఉన్నటువంటి లేదా బందర్ గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు, బందర్ మున్సిపాలిటీలో అయితే 80% ప్రతి ఇంటి ముందు రోడ్డు నేను వేసాను. ఇళ్ళు నిర్మాణం అయినటువంటి ఇవాళ కొత్తగా హ్యాబిటేషన్ వచ్చి కొత్తగా ఇళ్ళు కట్టుకుని ఆ బజార్లో కొత్తగా ఎవరన్నా రోడ్డు వేసి ఉండొచ్చు, కానీ నేను వేసాను, గర్వంగా చెప్పగలను. గ్రామాలకి దాదాపుగా రోడ్లు లేనటువంటి ప్రతి గ్రామానికి తారు రోడ్లు నిర్మాణం చేశాను. తాగునీళ్ళని తీసుకొచ్చాను ఒక గ్రామానికి, అంటే మచిలీపట్నం ఉత్తర మండలానికైతే తాగునీళ్ళు నేనే తీసుకొచ్చాను కదా, బావుల్లో తాగుతూ ఉండేవాళ్ళు. మచిలీపట్నాన్ని రోడ్డు వైడనింగ్ కానీ, ఇట్లాంటి సుందరీకరణ కానీ, బైపాస్లు కానీ, ట్యాంకర్ అవసరం లేకుండా మచిలీపట్నంలో మంచినీళ్ళు తాగే పరిస్థితి తీసుకొచ్చాను. రోజుకి 3,20,00,000 లీటర్లని ప్రజలకి రోజు ఇచ్చే స్థితికి తీసుకొచ్చాను. మచిలీపట్నంలో ట్యాంకర్ సౌండ్ లేకుండా చేశాను. ఆ ట్రాక్టర్ సౌండ్, ట్యాంకర్ రోజు అది నేను ఎమ్మెల్యే అయ్యే రోజుకి మా ఇంటికి కూడా ట్యాంకర్ రాందే మంచినీళ్ళు వచ్చాయి కాదు, మంచినీళ్ళు పట్టుకుని తాగుతాకి నీళ్లు ఉండేవి కాదు. నా తండ్రి మున్సిపల్ చైర్మన్ చేశాడు 2 టర్ములు, ఎమ్మెల్యే చేశాడు. నేను 2004 ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మా ఇంటికి ట్యాంకర్ వస్తేనే మంచినీళ్ళు, నడిబొడ్డులో ఉంటుంది బందర్కి. ఇలా ప్రతి ప్రాంతం అలాగుండేది. అలాగే రోజు విడిచి రోజు నీళ్ళు ఇచ్చి దాన్ని ఊరిని 2 ముక్కలుగా చేసి సమృద్ధిగా నీళ్ళు ఇచ్చేట్టు, ట్యాంకర్లు అవసరం లేకుండా చేసేట్టు. ఉదయం పూట పవర్ కట్ చేస్తే కానీ పేదవాళ్ళకి, అంటే మోటార్ సౌకర్యం లేని వాళ్ళకి, టైలెండ్లో ఉన్న వాళ్ళకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేవని చెప్పని కరెంటు రిపేర్లు రిపేర్లు చేస్తున్నామని ఉదయం 6 to 7 పవర్ ఆపిచ్చే సిస్టమ్ని తీసుకొచ్చిందే దాదాపు ఇవాళ ఎక్కడ చేసినా మా ప్రాంతాన్ని కాపీ కొట్టే పరిస్థితులు ఎక్కడైనా. మరి ఇన్ని చేసిన మీకు అదేది చెప్పేదాన్ని, ఇంత చేసి ఓడిపోవటంలో కూడా 50,000 మెజారిటీతో ఓడిపోయాడు అనేటువంటి ఒక బాధ. ఈ ఊరికి ఏం తప్పు చేశాం, ఈ ఊరికి ఏం మేలు చేయకుండా ఉన్నాను, నేను చేసిన పాపాలేంటి, ఏ ద్రోహం చేయలేదు, నా జీవితంలో పాపపు సొమ్ముని నయా పైసా నా ఇంట్లోకి తెచ్చుకోలేదు, ఏ కాంట్రాక్టర్ దగ్గర లంచం ముట్టలేదు, ఎవరికి పని చేసినా పని చేశాను, అంటే నా ఉద్యోగం అనుకుని పని చేశాను. ఇంటికి ఎవరు వస్తారని ఎదురు చూశాను, ఎవరు పనికి వస్తారని. ఇంత పెద్ద ఎత్తున చేశాము. ఎందుకు అంటే ఇంత బాధించారు నన్ను అనేది, ఓడిపోతాం బాధలేదు. రాజకీయాల్లో గెలవటం ఓడటం తప్పు కాదు, అది బాధ కూడా కాదు. 50,000 ఓట్లు మామూలుగా కూడా కాదు. నేను కూడా జీవితంలో మొదటిసారి నా తండ్రి చనిపోయాక నాకు టికెట్ ఇస్తే ఓడిపోయాను. నేను ఆ రోజు కూడా కౌంటింగ్ అయిపోయేంత వరకు ఆశాంతం డబ్బాలు మూసి, అప్పుడు పేపర్ బ్యాలెట్లు 99లో చివరి బ్యాలెట్ పూర్తి చేసే వరకు కూడా ఉన్నాను. తక్కువ వయసే, 3 పదుల వయసులో పోటీ చేశాను. ఆ వయసులో కూడా నేను ఉండాల్సిందే, ఓడిపోయినా పర్లేదు ఉండాల్సిందే అని. ఆ కౌంటింగ్ కేంద్రం నుంచి నాతో మిగిలిన వాళ్ళందరం కలిసి నడుచుకుంటూ వచ్చాం. కార్లు ఉన్నాయి కానీ నడుచుకుంటూ వచ్చాం. చిలకలపూడి గోడౌన్ అని దాదాపుగా ఇక్కడికి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. నడుచుకుంటూ వస్తూనే మాట్లాడుతున్నాను, నా మనసు లోపల తిరుగుతున్నది. ఓడిపోయాం, తండ్రి లేడు, తండ్రితో పాటు ఉన్న చాలామంది వెళ్ళిపోయారు నన్ను వదిలి, ఉన్నోళ్ళు చాలామంది నన్ను వెన్నుపోటు పొడిచారు పార్టీలో ఉంటూనే. అయినా నాకు ఓడిపోయినందుకు బాధ కలగల. ఆ రోజు 14,000తో ఓడిపోయాను. అరే 14,000తో ఓడిపోయానే, తక్కువతో
సేవ చేస్తానే ఉన్నా కదా. మళ్ళీ 2004 టికెట్ రావాలంటే ఈ 14,000తో ఓడిపోయాడు, ఈ తండ్రి లేడు, అండలేదు, గాడ్ ఫాదర్ లేడు, మళ్ళీ టికెట్ ఎవరేమని ఆలోచన ఆ రోజు. వాస్తవం. ఆ 3 పదుల వయసులో ఓడిపోయి నడుచుకుంటూ వస్తా ఇదే ఆలోచన. నేను కూడా మొన్న కూడా నేనేం పాపాలు చేయలేదు, నేనేం తప్పులు చేయలేదు, అవినీతి చేయలేదు కదా, జనాలు దోచుకోలేదు కదా, ఎందుకు ఇంతతో ఓడిచ్చారు, ఇన్ని పనులు చేసినా అనే బాధ తప్పితే ఓడిపోయినందుకు బాధ కలల. రెండో బాధ, జగన్ ఇంత చేశాడు కదా, ఈ ఊరికి చేశాడు, ఈ రాష్ట్రానికి చేశాడు, ఈ జిల్లాకి చేశాడు, మరి ఓడిచ్చారు సరే, 11 సీట్లతో ఇచ్చి ఓడించడం ఏంటని ఆ రోజు ఈ రాజకీయాలు అసలు అనవసరం అని ఆ రోజు కాసేపు అనిపించింది. వద్దురా బాబు రాజకీయాలు, వద్దురగా అంటే అసలు ప్రజలకి ఎవరిని ఎలా కోపం ఉంది దేనికో దానికి, ఇంత దారుణంగా నానే ఏమి చేయకపోతే ఇవాళన్న కూటమి ప్రభుత్వం ఈ 18 మాసాల్లో చేసిన ఎంత పాపాలు, ఎంత ఘోరాలు చేసింటే సరే ఓడిచ్చారంటే అర్థం ఉంది. మీ సమాజానికి మేలు చేసి, సంఘానికి మేలు చేసి, ప్రజలకు మేలు చేసి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంత ఘోరంగా ఓడిపోవటం అనే దాంతో కొంచెం కాసేపు వైరాగ్యం అనిపించింది. కాసేపు అంటే ఈ 50,000 మెజారిటీ కొడుకు ఓడిపోయిన దానికంటే కూడా జగన్ ఓడిపోయిన దానికి, ఇంకా గవర్నమెంట్ పోయిన దానికి చాలా పెయిన్ వచ్చింది నాకు. ఇంట్లో ఇద్దరం, నేను భార్య మాట్లాడుకున్నప్పుడు మా ఇద్దరు గారి పొడుకంటే పోనీ చిన్నోడు, పోనీ మనకి చిన్న కుర్రాడు 26 ఏళ్ళు 27 ఏళ్ళ కుర్రాడిని మనం ఇవ్వటం కరెక్టా కాదా అని ఏమైనా ప్రజలు ఆలోచించుకున్నారంటే అదొక లాజిక్ అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పాపం అనేది దానికి ఇంకెక్కువ బాధపడ్డాం, కొడుకు ఓడిపోయిన దానికంటే కూడా. ఇటు 50,000తో ఓడిపోవడంలో తండ్రి చేసిన, అంటే మీరు మంత్రిగా చేసినప్పుడు మీ ప్రత్యర్థిని జైలుకి పంపించడం, మీ ప్రత్యర్థిని వాళ్ళ మీద కేసులు పెట్టడం, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల మీద మీరు చేసిన వ్యాఖ్యలు, ఇటుంటే ఎన్ని కూడా కారణాలైనాయా? నేను అంటానండి, పవన్ కళ్యాణ్ గారిని నేనేం వ్యాఖ్యం చేయలేదు. అంటే వినండి, నేనేం బూతులు మాట్లాడలేదు. ఒక రాజకీయ పార్టీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా నా పార్టీని, నా నాయకుడిని, నా పార్టీ కార్యకర్తలని దూషించున్నోడిని, అభ్యంతరకరమైన భాష ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాడిని నేను కౌంటర్ చేశాను తప్పితే నేనేం చేయలేదు. 2, పవన్ కళ్యాణ్ ఎన్ని తిడుతున్నా సరే, మనం ఉమ్మూసినా సరే తుడుచుకెళ్ళిపోదాంలే అని తుడుచుకెళ్ళిపోయిన చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా వేసారేంటి ఓట్లు? కరెక్టే. నన్ను చాలామంది అది ఇది అని ఆ రోజు మిమ్మల్ని అడ్డగించారుగా కొంతమంది. నేను మాట్లాడే వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ని నువ్వు కౌంటర్ చేసావు కాబట్టి, పవన్ కళ్యాణ్ చేసేటువంటి తప్పుల్ని, పవన్ కళ్యాణ్కి ఉన్న మచ్చల్ని ఎత్తు చూపించావు కాబట్టి కాపు కులం నీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిందంటే, అసలు పవన్ కళ్యాణ్ మారు మాట్లాడకుండా ఉమ్మూసినా తుడిచికెళ్ళిపోయిన వాళ్ళని పోనీ ఏమన్నా మీరు ఆదరించారా? వాళ్ళకైనా మేలు జరిగిందా అంటున్నా? ఏం జరగలేదు కదా. నేను ఒక రాజకీయ నాయకుడిని వృత్తిరీత్యా, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ పొలిటీషియన్. నా రాజకీయ పార్టీని అన్యాయంగా అంటే నిందలేస్తా, అసత్యాలు మాట్లాడతా, అసత్య ఆరోపణలు చేస్తా, నా నాయకుడిని వ్యక్తిత్వ హననం చేసేట్టుగా మాట్లాడుతుంటే మరి కౌంటర్ చేయకపోతే అసలు నేను ఇంకా జీవోత్సవమే కదా, ఉండేందుకు బతికేందుకు, గెలిస్తే గెలుస్తాం, ఓడితే వాడతాం. యుద్ధం చేయాలి కదా, యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో అవతలాడు కత్తి తీసుకొచ్చి యుద్ధం చేయకుండా పెద్ద పెద్ద మాటలు అంటున్నాను అనుకోండి, మనం ఇక్కడి నుంచి కూడా అమ్మో అతను రేపు ఈ మాటలు గుర్తుపెట్టుకుని తర్వాత చంపేస్తాడేమో ఇట్లాంటి అంటే. రాజ్యం అంటే యుద్ధం చేసేప్పుడు యుద్ధంలో వీరమరణం అన్న జరుగుద్ది, వీరభోజ్యం అన్న కలుగుద్ది. రెండింటికి సిద్ధపడి యుద్ధం చేయాలి. యుద్ధం సైనికుడి యొక్క లక్షణం అది. మరీ ప్రత్యేకించి నేను చెప్పేది, పొగరగా చెప్పేది,
కాపోడు అనేవాడు నిర్మోహటంగా మాట్లాడాలి. ఆ లక్షణం అది, జెనెటికల్గా కుల లక్షణం. ఉన్నదన్నట్టు ఉన్నదన్నట్టు మాట్లాడటం, అంతేగాని పల్లకి మోయటం, మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడటం అనేది కుల లక్షణం కాదు. ఇదే విషయంలో మీరు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్నప్పుడు మీ తోటి వైసీపీలో ఉన్న చాలా పెద్ద కాపు నాయకులందరూ కూడా మిమ్మల్ని ఆ రోజు తిట్టారు కదా, నన్ను ఎవరు తిట్టలేదు. కానీ మాట్లాడకుండా ఉండాల్సిందే అని కూడా సూచించారు కదా, నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్తో అని చెప్పి ఆ రోజు అనలేదా? నేను అందుకే ఇప్పుడు అంటున్నా, వద్దునానే మన కులం దూరం అవుద్ది అని నాతో మాట్లాడిన వాళ్ళు వాళ్ళేమన్నా లబ్ధి పొందారా అని అడుగుతున్నాను నేను. నీ వల్ల అందరు పోయారని కదా బాధ. నాదొక మాట, నీ వల్ల కాపు మొత్తం పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టింది మీరు, పవన్ కళ్యాణ్ని అంత దూరం తీసుకొని వచ్చింది. సరే నేను అందువల్ల పార్టీలో కాపు నాయకులందరూ ఓడిపోయాం, తర్వాత పార్టీ కూడా 11 సీట్లకి తగ్గిపోవడానికి మీరు పవన్ కళ్యాణ్ని తిట్టడమే కారణం అనేది వాదన. నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ను మమ్మల్ని తిట్టేయచ్చు, మేము కౌంటర్ చేయకూడదని మీరు అంటారు. నేను ఆ మాట చెప్పట్లేదు. మరి అదే కదా మీ పార్టీలో మీరే అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ యథేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి గారిని నీచాతి నీచంగా మాట్లాడచ్చు, నీచాతి నీచారంగా మాట్లాడచ్చు. మేమెవరో తలక మొహం మీద ఉమ్మూసిన, కాంట్రించి ఉమ్మూసిన తుడుచుకుని వెళ్ళిపోవాలంటారు మీరు. అటువంటి రాజకీయం బతికేందుకు సచ్చేందుకంట నేను. చంద్రబాబు తత్వం, ఎవడి కాళ్ళు పట్టుకునైనా ఎన్ని కుట్రలు చేసి కుయుక్తులు చేసినా సీట్లో కూర్చోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబుది. యుద్ధంగా చేయాలంట నేను, అదొకటే సరే అంటున్నారు. మరి రెడ్లు ఎందుకు వెళ్ళేది మొన్న? ఏ రెడ్లను ఎవడు తిట్టాడంటే పవన్ కళ్యాణ్ అంటే రెడ్లు కూడా ఇరా? ముస్లిమ్స్ బీజేపీకి ఎందుకు వేశారు? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లాంటి చోట ముస్లిమ్స్ కూడా పువ్వు గుర్తుకేశారు, సైకిల్కిను గ్లాసుకి కాదు, అందుకే కదా అంత పువ్వు గుర్తుకేశారు. మరి ముస్లిమ్స్ని ఎవడు తిట్టాడు? ఏ ముస్లిం వైసీపీ లీడర్ తిట్టాడని వేశారు? దళితుల్ని అలాగండి, దళితుల్ని ఏం అవమానం చేశామని దళితులు తగ్గారు ఓటింగు అనేది. మీరు కాపులు తగ్గింది ఒకటే మాట్లాడుతున్నారు, వైసీపీకి కాపు ఓటం ఏంటి, కాపులే దూరం జరిగారు, మిగతా కులాలు దూరం జరిగింది ఎవరు మాట్లాడరే? ముస్లిమ్స్ని ఎవరు తిట్టారు? ట్రైబల్స్ని ఎవరు తిట్టారు? ఎస్సీలని దళితులను ఎవరు తిట్టారు? రెడ్లను ఎవరు తిట్టారు? బీసీలను ఎవరు తిట్టారు? దీనికి ఇప్పటికైనా నేనన్నా, ఈ జిల్లాలో గౌడ్కి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చి, గౌడ్కి మంత్రి ఇచ్చి, ఈ జిల్లాలో 2 సీట్లు గౌడ్కి ఇచ్చి, మరి గౌడాస్ ఎందుకు దూరం జరిగారు? గౌడుల్ని ఎవరు తిట్టారు? లచ్చన్ గారు ఎవరన్నా తిట్టారా? లచ్చన్ గారిని ఎవరన్నా విమర్శించారా? మరి ఎందుకు జరిగారు? ఎవరన్నా ఇటువంటి మాట మాట్లాడితే పేరున్నా నేను ఏదో రకంగా కొట్టాలంటే ఈ మాట చెప్పి ఇన్ని నరకాలనే రాజకీయ ఎత్తుగడ ఉంటే నరకాలు తప్పితే, నాతో నష్టం అయితే నా పార్టీ నన్ను దూరం పెట్టాలి కదా. నేను చెప్తున్నాను, నాకు సమానం చెప్పమన్నా. మీరు అంటే ఇప్పుడు ఎవరైతే మీరు కొంతమంది వైసీపీ నాయకులు లేదా వైసీపీ వాళ్ళు కొంతమంది నన్ను మాట్లాడుతున్నారంటున్నారు, ఖచ్చితంగా నేను అందరినీ మన్నింపు కోరి నేను రాజకీయాల నుంచి కనపడకుండా వెళ్ళిపోతాను, వైసీపీ నుంచి వదిలేసి వెళ్ళిపోతాను. నాకు సమానం చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ కాంట్రించి ఉమ్మిస్తే కూడా నేను తుడిచికెళ్లకుండా నేను తిరగబడ్డానని చెప్పని కాపులు దూరం అయ్యారని మాట్లాడేవాళ్ళు. ఈ మిగతా కులాలు ఎందుకు దూరం జరిగినాయో, ఎవరు తిట్టారని దూరం జరిగినాయో నేను అడుగుతున్నా. మీరు సమానం చెప్పండి, ఖచ్చితంగా నేను పార్టీలోంచి వెళ్ళిపోతాను. ఎందుకని? నేను పార్టీని నష్టపరిచాను కాబట్టి, నా వల్ల తప్పు అయితే. దీనికి చెప్పండి, రెడ్లు ఎందుకు దూరం జరిగారు పార్టీకి 2024లో? కమ్మార్ కంటే లాజిక్ ఉంది, మావాడు ముఖ్యమంత్రి కావాలని. నేనంటాను, దానికంటే కూడా మావోడికి రాజ్యాధికారం కావాలి మా కులానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటను నమ్మి వెళ్ళారు తప్పితే, నేను కౌంటర్ చేశానని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే అటువంటిదే అయితే ఈ 2 సంవత్సరాల నుంచి జనసేన జెండా మోసేవాళ్ళు కూడా, అరే పేరు నాని గారి దమ్ముగా నిలబడ్డాడరా, మనోడరా, నిజాయితీగా మాట్లాడుతున్నాడరా,
వాస్తవాలు మాట్లాడుతున్నాడు. అప్పుడు అదే మాట్లాడి ఇప్పుడు ఇదేం మాట్లాడారని వాళ్ళే నేను ఎక్కడికి వెళ్ళినా నాతో వచ్చి ఫోటో దిగుతున్నారు జనసేన వాళ్ళే. అంటే మీరు చెప్పడం నన్ను ఒక ఆయన అడిగాడు, నీలాంటి బాగా మాట్లాడేవాడు జనసేనలో ఉండాలండి మీరు, మన కులం కదా అని ఎన్నికలు అవ్వగానే మాట్లాడాడు. ఎస్, మన కులం పార్టీ జనసేన పార్టీ, నేను వచ్చేస్తాను. దానికి వచ్చే ముందు ఎవరైతే మీరందరూ ఇవాళ జనసేనని ప్రాణం పెట్టి పనిచేస్తున్నారో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, మీరందరూ కాపుల కంపెనీలోనే పనిచేయండి. వేరే కులాల వాళ్ళ కంపెనీల దగ్గర, వేరే మతాల వాళ్ళ దగ్గర పనిచేయబాకండి. ఉద్యోగాలు కూడా కాపుల దగ్గరే చేయమంటారు. మరి అదే కదా మన పార్టీ అన్నప్పుడు, మీరు కూడా మన కంపెనీలో పనిచేయండి. ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో మన కాంట్రాక్టర్ దగ్గరే, మన కాంట్రాక్ట్ కంపెనీ ఎవరైతే ఉందో పెద్ద ఇన్ఫ్రా కంపెనీ, వాళ్ళ దగ్గరే పనిచేయండి, వాళ్ళతోనే చేయండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇతర కులాలతో పార్ట్నర్షిప్ మీద చేయబాకండి, కాపులతోనే చేయండి. ముందు మీరందరూ మారండి. ఖచ్చితంగా నేను కూడా ఇదేముందండి, మీరు రాజకీయ సన్యాసం చేస్తారు, అయిపోతుంది. రాజకీయం కాదండి, కావాలంటే మొత్తం మీరందరూ కూడా ఆయనతో నేను నాతో వాదించిన వాళ్ళతో మాట్లాడాను ఎలక్షన్ అవ్వగానే. సార్ మీలాంటి వాళ్ళు ఇంత గొప్పగా మాట్లాడాడు, జనసేనకు ఉంటే చాలా బలం అండి. అలా ఎందుకు అటువంటి మాటలు మాట్లాడతారు? మీ వృత్తి కాదు రాజకీయం, ఈ సమాజం పట్ల మీకేం బాధ్యత ఉండదు. ఇక్కడ జరిగేటువంటి నిర్ణయాల వల్ల మీ జీవితాలు ఏం ప్రభావితం అవ్వవు. ఎందుకు మీరు ఆర్గ్యూ చేస్తారు? మీరు ఏదో రాష్ట్రంలో ఉంటారు, ఏదో దేశంలో ఉంటారు. మీరు మాత్రం వేరే వాళ్ళతో బాగా కలిసిమెలిసి తిరుగుతారు, కంపెనీల్లో వాటాలు కలిసి వ్యాపారాలు చేస్తారు, కలిసి జీవిస్తుంటారు, వాళ్ళ కంపెనీల్లో పనిచేస్తారు. మీకు ఎక్కడ ఎక్కువ జీతం ఇస్తే అక్కడికి వెళ్తారు, ఎక్కడ మీకు మర్యాద దొరికితే అక్కడికి వెళ్తారు. అంటే పోస్టింగ్, ప్రమోషన్. మిగతా రాజకీయాలు మాత్రం అందరూ పవన్ కళ్యాణ్ కిందే ఉండాలనే వాదన తప్పు కదా అంట. మీరందరూ చేయండి, మొత్తం జనసేనని ప్రాణప్రదంగా ప్రేమించి నాలాంటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇప్పటికీ కామెంట్లు పెట్టేవాడు ఎవడైతే ఉన్నారో, నా వీడియోల్లో వాటిల్లో మీ ఇంటర్వ్యూలో కింద బూతులతో అసభ్యతో పెడతారు కదా, వాళ్ళని అడుగుతున్నాను నేను. మీరందరూ పూర్తిగా కాపుల దగ్గర ఉద్యోగాలు చేయండి, కాపులతోనే వ్యాపారాలు చేయండి, కాపు కాలనీల్లోనే కలిసి ఉండండి. ఖచ్చితంగా నేను కూడా జనసేన తరపునే మాట్లాడతానని చెప్పి వాదిచ్చాను నేను. అంటే బాలేవాళ్ళు సార్ మీ మాటలతో నెగ్గలేం, మీరు ఎట్టాగా మాట్లాడతారో. మీరు ఇంటికి వెళ్ళాకైనా ఆలోచించండి. ఇక్కడ రాజకీయాల్లో మీరు రావాలని కోరుకోండి, తప్పేం కాదు. కానీ వేరే పార్టీ వాళ్ళందరినీ కూడా తిడతాం, వేరే పార్టీ వాళ్ళని విమర్శించడం, ద్వేషించడం కరెక్ట్ కాదు అంటున్నాను నేను. మేము జన్మతా అంటే పుట్టేప్పటికి మా హో తెలిసేప్పటికే యాంటీ టీడీపీ ఓ తెలిసిన కాడి నుంచి. కొత్తగా టీడీపీని మేము ఎక్కడ ప్రేమించగలం? అంటే రాజకీయ అవసరం ఉంటే ప్రేమించేవాళ్ళు ప్రేమించవచ్చు, అది తప్పు అని నేను కూడా అన్నాను. ఎవరి ఇష్టం లేదు. నేను చచ్చి నా తత్వం ఇది, ఇక సావాల్సిందే కదా, నేను మారను. కాబట్టి ఇట్లాగే మాకు కావూరు సాంబశివరావు వారికి, నా తండ్రికి మా కావూరు సాంబశివరావు వారికి బాగా కాన్ఫ్లిక్ట్ వచ్చింది. విపరీతమైన ఇక మొత్తం పార్టీలో ఉన్న వాళ్ళందరూ మా నాన్నగారి దగ్గర కూర్చుని, వద్దు సార్ మనం తెలుగుదేశంలోకి వెళ్ళిపోదాం అని అన్నారు. సరేరా మీరు అందరూ ఎట్లా అంటే అట్లా అని అంటున్నారు. ఇంకా అంటే ఎప్పుడు 94 తర్వాత, అంటే 96 తర్వాత అనమాట. అంటే నేను 94-96 మధ్యలో నేను గట్టిగా అందరి మీద తిరగబడ్డాను. మా నాన్నగారి దగ్గర ఉన్న సెకండ్ లెవెల్ లీడర్లంతా, మనం మీ జీవితం అంతా కాంగ్రెస్కి ఉన్నారు, కాంగ్రెస్ మీకు మిమ్మల్ని మున్సిపల్ చైర్మన్ చేసింది, కాంగ్రెస్ మిమ్మల్ని చేసింది కదా, మనం ఎందుకు టీడీపీకి వెళ్ళాలి? ఇవాళ మనకేమన్నా సేవ్ ఉందంటే ఇందులో ఉంటుంది. దెబ్బలాడ చెవడ మీద అన్న వెళ్ళి, కావూరు సాంబశివరావు మీదైనా ఆయన మీదనే దెబ్బలాడదాం, పార్టీలో దెబ్బలాడదాం.
అక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర చేతులు కట్టుకుంటుంటాం మనం? మీ స్థాయికి మీరు ఇంత చేశారు. నేనైతే దీన్ని వ్యతిరేకం. అంటే చుట్టూ మా నాన్నగారు చుట్టూ ఉన్నారు, మీరు ఈ చెప్పేదంతా ఖండిస్తున్నాం, కుదరదు మనకి, వద్దని చెప్పి మాట్లాడాను. కుర్రోడినే మాట్లాడాను. ఒప్పుకున్నారా అప్పుడు? అందరూ ఒప్పుకున్నారు. నాతో మా నాన్నగారితో పాటు ఉన్న వాళ్ళు అందరూ, మా నాన్నగారు అందరూ ఒప్పుకున్నారు. సరే కానీ ఇక చెప్తున్నాడు కదా. అంటే నేను చెప్పిందండి, ఇందులో మనకు ఒక చరిత్ర ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికైనా వెళ్ళగలం. అక్కడికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తాను నువ్వు? కాబట్టి పూలమ్మి మనం కట్లు అమ్మలేము అనే నా వాదన. అట్లాగే నేను నాకు కాంగ్రెస్ తర్వాత రాజశేఖర రెడ్డి అంటే పిచ్చి. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ కొడుకు అంటే పిచ్చే. ఇవాళ తండ్రిని ప్రేమించాను, కొడుకుని ప్రేమిస్తున్నాను. బేసిక్గా ఇప్పుడు ఈ 18 నెలల్లో ఏ ఇష్యూ ఇచ్చినా, ఏ కాంట్రవర్సీ జరిగినా, ఏ ఒక ప్రెస్ మీట్ జరిగినా మీ పార్టీ నుంచి ఒక పేర్ని నాని అనే వ్యక్తి ముందుంటున్నాడు. ఉండండి. మీరు ఎన్ని చెప్పినా కొంత ఉండండి. మీరు ఒక 25-30 మందిలో పేరు నాని ఒకడు. ఫ్రంట్ గేమ్లో మీ పేరు కనపడుతుంది, మీ వ్యవహారం, మీ మాటలు ఇవన్నీ కనపడుతున్నాయి. నేనేమంటున్నానంటే, రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే పేర్ని నానికి దండేసి భుజాలు పెట్టి మోస్తారు అనేమన్నా ఆశ ఉందా మీకు? ఏమన్నా? ఎవరు? పార్టీ కావచ్చు, లేకపోతే సార్ ఒక మాట, మీ నాయకుడు కావచ్చు, ఒక పెద్ద ప్లేట్ ఇస్తాడు, లేకపోతే ఒక పెద్ద బిర్యానీ పెడతాడు అని ఏమన్నా ఆశ ఉందా? సార్ ఒకటి గుర్తుంచుకోండి, నేను చాలా ప్రాక్టికల్ పర్సన్ని. జగన్ చల్లగా ఉండాలని చెప్పి కోరుకునేవాడిని, పార్టీ చల్లగా ఉండాలని కోరుకునేవాడిని. పార్టీ ఉంటే కొన్ని కోట్ల మందికి మేలు జరుగుతుందని ఆలోచన ఉన్నవాడిని. నా జీవితంలో నేను అన్నీ చూశాను. ఎమ్మెల్యే అయిపోయాను, మంత్రి అయిపోయాను. రాజకీయాల్లో ఎవడికి వచ్చినా మంత్రి చేయాలని ఉంటుంది, నాకేం ముఖ్యమంత్రి చేయాలని లేదు. చాలు పొలిటికల్లీ సాటిస్ఫైడ్ లైఫ్ నాది. నా ఊరికి అన్నిటికంటే నేను ఈ రోజుకి కూడా, నేను ఇవాళ కాబట్టి ఇంకో 10 ఏళ్ల తర్వాత అయినా ఈ పేటలో లేదా ఈ గ్రామాల్లో, మచిలీపట్నం నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్ళినా, అరే నేను ఇది చేశాను, నువ్వు నుంచున్న రోడ్డు, మనం నుంచున్న రోడ్డు నేను వేసానని చెప్పే దమ్మున్నా అంటే అంత నేను పనిచేస్తున్నాను. బందర్కి పేర్ని నాని కుటుంబం తెప్పితే ఇంకెవరు ఏం చేయలేదా? ఆ పూర్తిగా ఇప్పుడున్న అధికారులు కావచ్చు, లేకపోతే మంత్రులు ఇప్పుడు చేస్తే చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ అది ఇప్పుడున్న నాయకులకి. చాలాసార్లు మాట్లాడాను. ఒకే ఒకటి ఆయన చేసింది, కృష్ణా పుష్కరాల్లో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి చిలకలపూడి సెంటర్ దాకా, మదర్ తెరీసా విగ్రహం దాకా రోడ్డు వైడింగ్ చేశారు. అంత అంటే ఉన్న రోడ్డునే అటు ఇటు చెంపలు పెంచారు, మధ్యలో డివైడర్ కట్టి. ఇంతకు మించి ఆయన బందరికి చేసింది ఏమిటి చెప్పండి? పలాంది చేసి అని చెప్పండి. ఫిషింగ్ హార్బరు, మీరు యు నేమ్ ఇట్. ఇప్పుడు 2 సార్లు చేశారు ఆయన. 3 సెంట్లు స్థలం ఇస్తానని అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. ఎవరికి ఇచ్చాడు 3 సెంట్లు? ఇవ్వకపోగా కుమ్మరగూడెంలో అంటే మట్టి పిసుక్కుని జీవించేవాళ్ళు, కుండలు చేసి ఇటుకలు చేసి బతికేవాళ్ళు. వాళ్ళ ఇళ్ళు నిర్దాక్షిణ్యంగా ఒక్కొక్కడు రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి దాచుకుని అప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఎందుకు పడగొట్టామంటున్నాను? నిర్దాక్షిణ్యంగా పడగొట్టాడు. అది ఇట్లాంటివి తప్పితే బందర్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్లని అసలు బతుకాళ్ళది. ఆ బడ్డీ మీద ఆధారపడి పిల్లల్ని స్కూల్లో చేర్చుకున్నారు. ఆ బడ్డీ మీద ఆధారపడి అప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఆ బడ్డీ మీద ఆధారపడి కూతురు పెళ్లి చేశారు, అప్పు చేశారు. నువ్వు ఒక్కసారి ఆ బడ్డీలన్నీ నేలమట్టం చేస్తే వాళ్ళ జీవితాలన్నీ ఏమైనాయి అంటున్నాను.
ఒక్కసారి వాళ్ళ బతుకు ఏమైపోయింది, బజారున పడింది. ఈ తప్పితే చేసిన మంచి ఏంటని అడుగుతున్నాను నేను. ఒక్క విషయం సార్, ఇది స్ట్రైట్గా చెప్పాలి. మీరు చేసిన కొన్ని పొరపాట్లు, పేర్ని నాని చేసిన కొన్ని పొరపాట్లు. సరే సార్, ఒక్క నిమిషం. కాదు, మీరు ఇందాక అన్నారు కొల్లు రవీంద్ర మీద కేసు. ఈ రోజుకి చెప్తున్నా, నేను కొల్లు రవీంద్ర కోసం, తెలుగుదేశం వాళ్ళ కోసం మాట్లాడట్లా, నిజంగా చెప్తున్నాను నేను. అందుకే మీలాంటి సమాజం కోసం చెప్తున్నాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు నా తల్లి పట్ల అపారమైనటువంటి భక్తి. దేవుడి కంటే మిన్నగా నా తల్లినే ప్రేమిస్తాను. అంతకు ఈ మధ్య కూడా ఒకసారి ఎవరితో మాట్లాడాను. ఎవరైతే నా గురించి ఈ మాట ఇప్పటికీ కొల్లు రవీంద్ర చెప్పే మాట ఎవరైనా నమ్ముతుంటే నేను చెప్తున్నా, నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, కొల్లు రవీంద్ర మీద కేసు నేను పెట్టించలేదు. ఒక రాజకీయ నాయకుడిగా సంపూర్ణంగా నాకు తెలుసు, శత్రువుని జైల్లో పెడితే ఖచ్చితంగా అతనికి రాజకీయంగా అపారమైన లబ్ధి వస్తుందని కదా, విచక్షణ ఉన్నవాడిని. మోకా భాస్కర్రావు అనేటువంటి ఒక మత్స్యకార లీడర్లు, కింద నుంచి ఎదిగినోడు, చిన్న కుటుంబం నుంచి ఎదిగినోడు, కౌన్సిలర్గా, అంటే జనమే బలంగా, జనమే ఆస్తిగా, జనమే తన బతుకుగా, తన జీవితంగా బతికినాడు మోకా భాస్కర్రావు అనేవాడు. అటువంటి మోకా భాస్కర్రావు మరణంలో పాత్ర ఉందని పోలీసులు నమ్మి పెట్టారు. ఎందుకు పెట్టారంటే మోకా భాస్కర్రావు గారిని అకారణంగా మర్డర్ చేశారు. ఆ మర్డర్ చేయడానికి ముందు ఆ పేటలో జరిగినటువంటి ఒక గొడవకి ఒక లాడ్జి ఓనరు, ఒక సిటీ కేబుల్లో వాటాదారుడు కలిసి దాన్ని పంచాయతీ పెడితే, ఆ పంచాయతీ సగంలో ఉండగా దాదాపు అంతా సెటిల్మెంట్ అయిపోయే టైంలో ఇదే కొల్లు రవీంద్ర గారు ఫోన్ చేసి సెటిల్మెంట్ చేయొద్దని ఆ లాడ్జి ఓనర్కి, బస్టాండ్ దగ్గర ఉన్న లాడ్జి ఓనర్కి, సిటీ కేబుల్లో ఒక వాటాదారుడు అనే అతను ఆ వ్యక్తికి ఫోన్ చేసి పంచాయతీ ఆపేయమని చెప్పి ఆపేసిన మాట యథార్థం. ఆ లాడ్జి ఓనర్కి తెలుసు, లాడ్జి ఓనర్ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు, ఆ సిటీ కేబుల్ పార్ట్నర్కి తెలుసు. దాంట్లో వాళ్ళని మీ గొడవకు కారణం మోకా భాస్కర్ అనే వాళ్ళ రోజు ఇంజక్షన్లు చేసి, దానికి భాస్కర్ వారి భార్య నాతో చనిపోయిన కొత్తలో చెప్పింది, ఏమై ఉంటుంది పిన్ని, మోకా భాస్కర్రావు పిన్ని అంట, బాబాయ్ పిన్ని అంట, పిన్ని ఏమై ఉంటుంది అంత బాబాయ్ని కిరాతకంగా ఇంత మర్డర్ చేయించడానికి ఏం కారణాలు ఏమిటంటే, అంటే కొల్లురవికి ఏం కారణం ఉన్నదంటే, గుమ్మటాల చెరువు అనేటువంటి దాంట్లో అతను మంత్రిగా ఉండగా ఆ చెరువు ప్రాంతాన్ని మొత్తాన్ని డబ్బులు తీసుకుని టీడీపీ వాళ్ళు అమ్మారు. అది రవికి చేరినాయా, రవికి చేరలేదా మనకు అనవసరం, నాకు తెలియని విషయాన్ని నేను మాట్లాడిన. అక్కడ ఏదో చిన్న తగు ఉంటే భాస్కర్రావు అక్కడికి వెళ్ళి దాని మీద మాట్లాడుతుంటే ఇతను కొల్లురవి అక్కడికి వచ్చాడు. జనం మధ్యలో కొల్లురవి మీద గట్టిగా అరవటం కూడా కాదు, గట్టిగానే ఎదురు చెప్పలేని స్థితిలో గట్టిగా మాట్లాడాడు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, మంత్రి ఎమ్మెల్యే చేశాడు, మంత్రి అయ్యో, సిగ్గు లేకుండా మంత్రి చేసి ఇంకా ఈ చిన్న చిన్న జీవితాల్లో తగువులకు వచ్చావు నువ్వు, ఇదంతా ఈ పెంటంతా నువ్వే కదా పెట్టింది గుమ్మటాల చెరువు అని దాని మీద అతన్ని చాలా మాట్లాడింది. దాన్ని అవమానంగా ఫీల్ అయి ఉంటాడు. జనం మధ్యలో మొత్తం ఆ ఉలింగపాలెం మత్స్యకారులు అందరూ ఉన్నారు అక్కడ, అంటే అది మత్స్యకార ప్రాంతం, అది ఉలింగపాలెం అనేది. ఆ పక్కనే ఉంటాడు ఈయన కూడా కాపురం. చాలా గట్టిగా మాట్లాడాడు. ఒక రకంగా అది అవమానం, అంటే చూసేవాడికైతే అవమానమే, గట్టిగా మాట్లాడాడు. దాన్ని కడుపులో పెట్టుకుని ఇది చేసి ఉంటాడు నాన్న అని చెప్పి ఆవిడ నాతో పంచుకున్నటువంటి విషయం. తర్వాత చనిపోయిన తర్వాత రోజు వెళ్ళి కూర్చుంటాం కదా, ఏంటి అసలు మనకి ఎందుకు ఏంటి అసలు, ఈ బాబాయ్ ఎవరికి ఏం చేయడు కదా, అంటే హాని చేయడు కదా, ఏంటి అసలు ఎందుకు జరిగింది ఇదంతా అనేది. రెండు ఏంటంటే దాన్ని అప్పటికే అంటే ఎలక్షన్స్లో అదే పేటలో తను ఉండే ప్రాంతంలోనే ఈయన ఉంటాడు. సో
ప్రతిరోజు కంటకింపుగా ఉంటాడు, రోజు ఇతను ఎదురొస్తుంటాడు. దాని మీద వాళ్ళని సరే పోలీసు ఏం చెప్తారంటే, ఎవరైతే ఆ రోజు మర్డర్ జరిగిన రోజు అసలు కుల రవీంద్ర గారికి ఎస్పీ దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకునే పని లేదు, అసలు సందర్భం లేదు, కావాలని వచ్చి పోలీస్ ఆఫీస్ దగ్గర ఓ 2 గంటలు గొడవగా పెట్టుకుని అక్కడే ఉన్నాడు కావాలని. ఈ మర్డర్ అయింది. మర్డర్ అయిన తర్వాత వాళ్ళు కొత్తగా మచిలీపట్నానికి కొత్త బైపాస్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలోకి వెళ్ళి మేము ఫోన్లో లాటిట్యూడ్ తీసాము. అక్కడి నుంచి భాష అనే పిఏకి ఫోన్ చేశారు, తన పక్కనున్న పిఏకి. ఆ ఫోన్లో అంటే మర్డర్ అయిపోయిన గ్యాప్ కాసేపటికి బహుశా మర్డర్ అయిపోయిందని చెప్పటాకేంటి, కాల్ రికార్డింగ్స్ ఉండవు, ముందే పెట్టుకుంటే తప్పితే అప్పుడు తర్వాత రికార్డింగ్ రావు కదా. అయితే ఎంతసేపు ఎవరు ఎక్కడి నుంచి ఏ ఫోన్ నెంబర్ నుంచి ఎవరెవరు మాట్లాడుకున్నారో వస్తాయి పోలీసులకి. ఆ ఫోన్ వచ్చిన కాసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెంటనే. అసలు ఎందుకు వచ్చారు, అప్పుడున్న ఎస్పీ నాతో చెప్పాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు గొడవ పడ్డాడు మాకు అర్థం కాలేదు. తర్వాత ఈ లింక్ అంతా తీస్తే వాళ్ళని ముద్దాయిలు దొరికిన తర్వాత పట్టుకుని పోలీస్ తరహాలో దాన్ని చేస్తే, మేము పలానా ఈ ఫోన్ ఎవరిదిరా, ఈ ఫోన్ ఎవరికి చేశారంటే పలానా చేసి ఇట్లా మర్డర్ చేసామని చెప్పాం, పని అయిపోయింది, మేము వెళ్ళిపోతామని చెప్పాం అని చెప్పారు. అందుకని రవిని తీసుకొచ్చాం ఈ కేసు. నేను ఎందుకు అందుకని ముద్దాయిగా తీసుకొచ్చాం అంటే నేను చెప్పాను వారితో, అయ్యా ఎస్పీ గారు, నీకేమన్నా పైనుంచి డీజీపీని ఎవరో నా చెప్తే కేసులో పెట్టబాకు దయచేసి. లేదు సార్ పెట్టలేదన్నాడు. ఆ రోజు నా పరిస్థితి ఏంటి, రాజకీయం కోసం కులరవిని జగన్ గారి దగ్గరికో ఎక్కడికో వెళ్ళి ఒత్తిడి చేసి ముద్దాయిగా తీసేస్తే నన్ను నా కుటుంబం, నా తండ్రిని నన్ను వాళ్ళు కులంలోంచి వెలివేయబడ్డా. మత్స్యకారు కుటుంబాల్లో కులం వెలించి వెలియటం అవన్నీ కుల కట్టుబాట్లు ఉంటాయి. అరే కుల బహిష్కరణ చేస్తానని బెదిరించినా కూడా ఏనాడు నా తండ్రిని కానీ నన్ను కానీ వదలలేదు. నాకు గుండెకాయ లాంటి మనిషి, నన్ను ప్రాణంగా ప్రేమిస్తాడు, నేను కూడా ప్రాణంగా ప్రేమిస్తాను. అటువంటి మనిషిని చంపినలో పాత్ర ఉందని పోలీసు చెప్తే నా రాజకీయం కోసం అతను ముద్దాగా తీసేయటం అంత ద్రోహం, మిత్రద్రోహం. దాన్ని జీవితాంతం భరించలేను నేను, మానసిక వేదన అది. అంటే తుచ్చమైన నా రాజకీయం కోసం నన్ను నమ్ముకున్నవాడి, నా కోసమే బతికినవాడి చంపిన దాంట్లో పాత్ర ఉంటే ముద్దాయిగా తీసేస్తే అది జీవితాంతం నన్ను మానసికంగా వెంటాడుతుందని చెప్పి నేను ఆ రోజు పోలీస్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. సరే సార్ అని చెప్పి. లేకపోతే ముద్దాయిగా తీయించినంతసేపు నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగు అంటే నేను చెప్తాను, కావాలని రాజకీయాల్లో అతను మీరు చూసుకోండి, నా దగ్గర ఎవరు కూడా మర్డర్లు చేసిన వాళ్ళు లేకపోతే అటెంప్ట్ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరు నా దగ్గర కనపడరు. మీ కుల రవీంద్ర దగ్గర కావాలంటే ఎవరిని కనుక్కోండి, ఒక స్కార్పియో అప్పుడు జీప్ కొనిచ్చి కొల్లు రవీంద్ర ఆంధ్ర కింగ్ అని రాసి తిరిగేది. అతను కిరాతకంగా ఎన్ని మర్డర్లు చేశాడు. అసలు బందర్లో ఎంతమంది మర్డర్లు చేశారో లేకపోతే కిరాయి హత్యలు చేశారో అందరూ కూడా కులరైతో సావాసంలో ఉంటారు. జీబేకి తిరుగుతూ ఉంటారు రౌడీలు, వెనకాల కార్లు పెట్టుకుంటాడు, 3-4 కార్లు. నేను అదే దాంట్లో అతనికి అటువంటి ఫ్యాషన్. సార్ ఆ ప్యాషన్ ఉన్నోడికి 50,000 ఓట్లు మెజారిటీ ఎందుకు ఇచ్చారు ప్రజలు? అదే బాధ అంటున్నాను నేను, అదే బాధ అంటున్నాను, నేను అదే అంటున్నాను. నా ఒక్కడికే కాదు, మరి ఆయన దూరం పెట్టాలి కదా ప్రజలు, కానీ ఇంత భారీ మెజారిటీ ఇచ్చారుగా. ఇప్పుడు రెండో విషయం కూడా మీ సబ్జెక్ట్లో, ఇప్పుడు ఆ కేసు కానీ లేకపోతే ఈరోజు ఆ ఇంట్లో మీ అక్కకి అసలు ఏమన్నా సంబంధం ఉందా రాజకీయాలకి? ఆ రోజు ఆమె ఎప్పుడు బయట, ఆమెను కూడా ఈరోజు కేసులో ఇరికిచ్చారుగా. అదే చెప్తున్నాను. అంటే దానికోసం అంటే జయసుధా గారికి వినండి, నేను దానికంటే కూడా నేనేమనుకుంటానంటే, కొల్లు రవీంద్ర నన్ను వేధించడం కోసం నా గోడౌన్ ఖాళీ చేయించిన, లేదా నా భార్య మీద అన్యాయంగా కేసు పెట్టించిన, ఎందుకంటే సివిల్ సప్లైస్లో నువ్వు అనొచ్చు, మీరు కొల్లు రవీంద్రకి ఏం సంబంధం, మీ గోడౌన్లో తప్పు జరిగినప్పుడు ఆవిడ ఓనర్ కదా కేసు పెట్టకుండా ఎట్లా ఉంటారని. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో మా కేసు తప్పితే మాకు ముందు కానీ దశాబ్దాలు అంటే ఓ 40, 50, 60 ఏళ్ళు మాకు ముందు కానీ
మా తర్వాత కానీ ఇంతవరకు ఒక క్రిమినల్ కేసు లేదు. మరి మీరు ఎందుకు ముందుకే ₹1,00,00,000 డబ్బులు కట్టేశారు ముందుగా? అరే నా గోడౌన్లో నా మేనేజర్ తప్పు చేస్తే, నా దగ్గర పనిచేసేవాడు తప్పు చేస్తే మోరల్గా నాదే అనుకున్నాను. నా దగ్గర మేనేజర్ భయపడి కట్టలేదా? భయం దేనికండి? భయపడి ఎందుకు కడతాం? కోర్టుకి వేస్తాం. భయపడి ఎందుకు కడతాం? కులరవీంద్ర గారు ఇన్కమ్ ట్యాక్స్కి చెప్పకుండా మిల్లు కట్టుకున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది. ఆయన కోర్టుకి వెళ్ళాడు చెప్తే ఆ డబ్బులు కట్టాడు ఏంటండి? కట్టలేదు కదా. 30 లక్షలు పెనాల్టీ వేసింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రూపాయల మిల్లు కడితే. ఆయన కోర్టుకి వేసాడు చెప్తే కట్టలేదు కదా. నేను మోరల్గా ఫీల్ అయ్యాను కాబట్టి కట్టాను, కోర్టుకి వేయకుండా. నైతికంగా నా దగ్గర మనిషి తప్పు చేసిన నైతిక బాధ్యత నాదే అని నేను కట్టాను. ప్రభుత్వానికి నష్టం జరగకూడదు అనేది, రేపు ఎక్కడా మనం ఆ నింద మోయకూడదు అని కట్టాను నేను. ఇవాళ నేను దమ్ముగా చెప్తాను, నా దగ్గర పనిచేసే మనుషుల వల్ల ప్రభుత్వం ప్రజల ఆస్తి నష్టపోయింది కాబట్టి దానికి డబల్ కట్టాను. కేజీ ₹45 గవర్నమెంట్ వాల్యూ అయితే ₹90 కేజీ చొప్పున కట్టాను నేను. సో నేను నా దగ్గర పనిచేసే మనుషులు చేసిన పాపాన్ని నేను కడుక్కున్నాను, నాకు అంటకుండా. కానీ సివిల్ సప్లైస్లో సీజ్ ద గోడౌన్, సీజ్ ద షిప్, ఏది క్రిమినల్ కేసులు లేవు. ఏది షిప్పులు బియ్యం 33 గోడౌన్లలో 22,000 మెట్రిక్ టన్నుల సివిల్ సప్లైస్ ధాన్యాన్ని సివిల్ సప్లైస్ మినిస్టరు, సివిల్ సప్లైస్ మంత్రి రైడ్ చేసి సీజ్ చేస్తే సీజ్ ద గోడౌన్ అని క్రిమినల్ కేసు లేదు. నా మీద క్రిమినల్ కేసు. నేను తలుచుకుంటే ఒక్క నైట్లో 7-8 లారీలు పెడతాం, పెద్ద విషయమా? ఇవాళ ఎన్ని పట్టుకున్నారు? షిప్పే పట్టుకున్నారండి, చూడండి, పెద్ద విషయమా? అయితే నేనేమన్నా అంటే ఆ గోడౌన్ ఖాళీ చేయించడం వల్ల నా దగ్గర పనిచేసే మనుషులు ఇంత ద్రోహులు, ఇంత దొంగలని నాకు ఇప్పటికైనా తెలిసింది. లేకపోతే అది కొనసాగి ఉంటే చివరికి నా ఆస్తి మొత్తం అమ్మి నన్ను అమ్మినా కూడా చాలనంత కట్టాల్సి వచ్చేదేమో నేను చూసుకునేప్పటికీ, ఎప్పుడన్నా చూసుకుంటే అని నాకు అనిపించింది. శత్రుత్వంలో కూడా నాకేదో నష్టం చేయబోయి మేలు చేశాడు, నా దగ్గర ఉన్న విషయాలు కడుక్కుండాకి సాయం చేశాడని నేను అనుకుంటాను. అంటే బేసిక్గా ఇప్పుడు ఈ 18 నెలలు కాలంలో అంటే మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత పార్టీ ఎప్పుడైనా ఆలోచించిందంటే ఎక్కడ మనం పొరపాటు చేసాం, ఎక్కడ తప్పులు చేసాం, ఎందుకు మనం 11 సీట్లు, ఇందాక మీరు అన్నట్టుగానే అంటే కాపు, రెడ్లు, తర్వాత ఎస్సీ, ఎస్టీ, గౌడాస్, మీరు నమ్ముకున్న తర్వాత ముస్లిం, అందరూ ఎందుకు దూరం అయిపోయారు అనే ఒక ఆలోచన ఏమైనా జరిగిందా? ఆ డిస్కషన్ ఏమన్నా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు అవిద్యాపరుడు కాదు, బాగా చదువుకున్నాడు, ఇంటలెక్చువల్, స్ఫురద్రూపి, అన్నీ ఉన్నాయి, అన్నీ గమనించుకున్నాడు, అందరిని అడిగాడు. మేజర్గా ఇక్కడ పరిపాలనలో పొలిటికల్ బెట్టింగ్ లోపించిందనేది అందరం గమనించాం. ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుని నెక్స్ట్ పొలిటికల్ బెట్టింగ్ చేసే అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ప్రతి నిర్ణయంలో పొలిటికల్ బెట్టింగ్ ఉండాలనేది ఆయన కూడా అవగాహన, అంటే ఆయన కూడా ఒక అభిప్రాయానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇటీవల ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది పార్టీలో. చాలామంది వివిధ రకాల కేసుల్లో అరెస్ట్ అయ్యారు, చాలా రకాలుగా జైల్లో ఉన్నారు, చాలా రోజులు ఉన్నారు. కానీ ఆ జైల్లో ఉన్న వాళ్ళల్లో కూడా, అరెస్ట్ అయిన వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళలో కూడా రెడ్ల గారికి త్వరగా ఇది వచ్చేస్తుంది, బెయిల్స్ వస్తున్నాయి, ఎస్సీ వెనకబడిన వారిలోకి బెయిల్స్ రావట్లేదు అనేది గతంలో మీ పార్టీలో పనిచేస్తున్న ఒక ఎంపీ కూడా సీరియస్గా మాట్లాడుతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు రెడ్లకే మీ పార్టీ సైడ్ నుంచి సపోర్టు లభిస్తుందా, మిగతా వాళ్ళని అక్కడ లభించడం లేదా, ఏం జరుగుతుంది అసలు పార్టీ? సరే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇది ఎవరు మాట్లాడినా, మా పార్టీ వాళ్ళు మాట్లాడినా లేదా మా పార్టీ కానోళ్ళు మాట్లాడినా ఇంతకన్నా నీచం ఇంకోటి ఉండదు, అని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని అడుగుతాడు, నీకు లీగల్గా నేనేం సాయం చేయగలనా, చేస్తానని చెప్పి. సరే అన్నా అంటే లీగల్గా సాయం చేస్తాడు, ఆయనే భుజాన్ని వేసుకుంటాడు. సార్ లేదు,
నేను చేసుకుంటాను సార్ అంటారు. నన్ను ఫోన్ చేసి అడిగాడు ఆయన, నీకు హైకోర్టా సుప్రీంకోర్టు కావాలా, ఏం కావాలంటే నా సాయం కావాలన్నా నన్ను అడుగు, నేను ప్లేటర్లను పెడతానని చెప్పాడు. సార్ ఒకవేళ నా వల్ల కాకపోతే తప్పకుండా నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను, చేసి పెడతాను కానీ సార్, ప్రస్తుతానికైతే అక్కర్లేదు సార్, నాకైతే గొప్పగా అనుకుంటున్నాను. ఏమని, మీరు నా పట్ల ఇంత కేరింగ్గా ఫోన్ చేసి నీకేమన్నా కావాలని అడిగారు. చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను. నా కేసులు నేనే చేసుకున్నాను. ఇవాళ నేను అలా ఇలా అని పార్టీని నిందిస్తే, ఇప్పుడు రకరకాలు ఇవాళ నందిగం సురేష్ గారు, లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు ఎన్నాళ్ళ నుంచి లోపల ఉన్నారు ఒకవాళ్ళు. అంటే ప్రభుత్వానికి వీళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి కక్ష ఉంది కడుపులో. వంశీ, వల్లభనేని వంశీ. దానికోసం అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డగోలుగా వాడుకుని తప్పుడు కేసులు, కేసు మీద కేసులు, ఏదో ఒక లీగల్గా బెయిల్ రాకుండా సాగదీతాకి ఏమేమి ఎత్తుగడలో దొంగ పనులు ఉంటాయి అన్నీ చేస్తున్నారు. జోగి రమేష్ గారి మీద పెట్టింది ఒక తప్పుడు కేసు, దుర్మార్గమైన కేసు. అంటే అసలు అది జోగి రమేష్కి సంబంధం లేని కేసు. ఎన్ని రోజుల నుంచి, ఇప్పటికి దాదాపుగా 6 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపు సంవత్సరం నుంచి ఉన్నాడు. రెడ్డే కదా, సంవత్సరం నుంచి లోపల ఉన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు ఇంతకన్నా ఇంకేమన్నా ఆళ్ళేవాడు తెలుగుదేశం చంపుకోవటం ఏంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ముద్దాయిగా చేయటం ఏంటి? అంటే వీళ్ళ పట్ల నందిగం సురేష్ వాళ్ళకి రాజధానిలో అతను కంట్లో ముళ్ళులాగా ఉన్నాడు, అన్నంలో రాయిలాగా ఉన్నాడు. అంతేగాని ఈ ఎస్సీలు రెడ్లు అంటే సపరేట్. ఒకవేళ ఎవరన్నా ఆ మాట మాట్లాడితే, అంటే ప్రభుత్వం దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని నీచాతినీచంగా అడ్డగోలుగా చెంచాగిరి చేసేటువంటి కొంతమంది పోలీసు అధికారులను ఏరుకుని వాళ్ళ కింద పెట్టుకుని వాళ్ళకి ఎవరి మీద అయితే కసి ఉందో, కడుపులో వీళ్ళని వేధించాలనేటువంటి ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకున్నారు, వాళ్ళందరి పట్ల ఉద్దేశపూర్వకంగా లోపల ఉంచాలని ఎత్తుగడలతో చేస్తున్నారు. లేకపోతే వీళ్ళ మీద కేసులు, అసలు ఏం కేసులు? వాళ్ళ కడుపులో ద్వేషం ఉంటే రెడ్ ఏంటి, ఎస్సీ ఏంటి, బీసీ ఏంటి, ఎవరినైనా లోపల ఉంచుతున్నారు. అమరావతి విషయంలో జగన్ గారు చేసిన వ్యాఖ్యలు బుమ్రాంగ్ అయింది. దాన్ని మీరు సర్దలేక నానా అవస్థలు పడుతుండే మీకైంది. అదే బూమర్ ర్యాంగే కాదా? మీరు దాన్ని సర్దుకునేదానికి మీరు తర్వాత మీ పార్టీ నాయకులు వివిధ రకాలుగా ఇది చేయాల్సిన పరిస్థితి కదా. సర్దుకోవటం ఏంటి? వార్తగా ఇప్పుడు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకి మీరు ఏకీభవిస్తారా? దీన్ని సపోర్ట్ చేస్తారా? జగన్ ఏం తప్పు మాట్లాడాడు అంటున్నాను. జగన్ ఏం తప్పు మాట్లాడాడు? ఏమన్నాడు ఆయన? ప్రశ్న ఏం అడిగాడు? సార్, ఇంతవరకు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కింద సైంటిఫిక్గా, టెక్నికల్గా గజిట్ అవ్వలేదు కదా, మీరేమంటారు అన్నాడు. ఆయన అన్నదేంటి? ముఖ్యమంత్రి అనేవాడు ఎక్కడుండి పరిపాలన ఎక్కడ సాగితే అదే రాజధానియా? ప్రత్యేకించి మోడీ, అమిత్ షా ఓ ముద్ర వేసి ఇది రాజధాని అని చెప్పినా చెప్పకపోయినా అది రాజధానే. నారా చంద్రబాబు నాయుడు ఒక రివర్ బేసిన్లో కాపురం ఉన్నా కూడా అది ముఖ్యమంత్రి బంగ్లానే, అది ముఖ్యమంత్రి రెసిడెన్సీ, అది దానికి ఎవడు గజిట్ వేయక్కర్లేదు. అమరావతి అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పెద్ద బండ కాబోతుంది. అతను అత్యాశకి కూడా అంతు లేకుండా ఉంది, దోపిడీకి కూడా. 50,000 ఎకరాల్లో ఎకరానికి 2 లక్షలు అవుతుందని డిపిఆర్ గవర్నమెంట్కి ఆయనలే సబ్మిట్ చేశారు, సిఆర్డీఏ వాళ్ళు. 50,000 ఎకరాలకి ఎకరానికి 2 లక్షలు చొప్పున రోడ్లు, డ్రైన్లు, ఈయనకి ఇలాబరేట్గా చెప్పాడు. డ్రైన్లు, సేవరేజీ, డ్రింకింగ్ వాటరు, లైటింగు, స్ట్రీట్ లైటింగు, ఎమ్యూనిటీస్, ప్రతిదీ పేరు ఎమ్యూనిటీస్కి ఎకరానికి 2 లక్షలు చొప్పున 1,00,000 కోట్లు కావాలన్నారు. ఆ 1,00,000 కోట్లకే దిక్కులేదు ఇవాళ. ఎందుకని?
ఇవాళ అప్పులు తెచ్చి కట్టేదంతా కూడా బిల్డింగ్లు కడుతున్నాడు తప్పితే ఎమ్యూనిటీస్ కాదయ్యి. ఎమ్యూనిటీస్కి కూడా కిలోమీటర్కి కోట్ల రూపాయలు చెప్తున్నాడు. మళ్ళీ తగుదనమ్మా అని వీళ్ళకి ఇంతవరకు ఉన్నోడికి ఎవడికి ప్లాట్లు ఇవ్వలేదు. ప్లాట్లు ఈ కాగితం మీద చూపిస్తున్నాడు తప్పితే గ్రౌండ్ మీద ఎవరికి చూపించట్లేదు. ఆ ప్లాట్లోకి వెళ్తాకి ఒకవేళ ఎవరికైనా కాగితం మీద ప్లాట్లు చూపించినా కూడా ఆ ప్లాట్లోకి వెళ్తాకి దారి తెన్ను లేదు. వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో ప్లాట్లు ఇస్తున్నారు. చాలదన్నట్టు వాళ్ళ గురించి ఇంతవరకు నువ్వు పట్టించుకోకుండా మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు అంటున్నావు. ఈ 50కే దిక్కు లేదంటే మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు, మళ్ళీ ఇంకో 1,00,000 కోట్లు కావాలి. ఈ 1,00,000 ఆ 1,00,000 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? బిల్డింగ్లు కడతాకే ఇప్పటికి ఒక 50,000-60,000 కోట్లు అప్పు తెచ్చావు. ఈ 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? సమాధానం చెప్పాలి. ఇది మోసం చేస్తున్నాడు రాజధాని పేరు మీద. నా లెక్క అయితే అతను చెప్పింది యాజ్ చెప్తున్నా. నా లెక్క అయితే గుంటూరుకి, విజయవాడకి మధ్యలో ఎక్కడన్నా కట్టుకోవాలి, లేకపోతే బందర్కి, బెజవాడకి మధ్యలో ఎక్కడన్నా కట్టుకోవాలి. అవే పక్కన మిగతాదంతా కూడా ప్రజలు నిర్మాణం చేసుకోవాలి రాజధానిని. జగన్కి ఇప్పుడు రివర్ బెడ్కి, రివర్ బేసిన్కి తేడా తెలియదా? చంద్రబాబు ఉండే ఇల్లు రివర్ బేసినా కాదా? యాజ్ ఈజ్ మీరు కావాలంటే మళ్ళీ నేను మీకు ఆ వీడియో అంతా మీకు వినిపిస్తాను. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియాతో ఏం మాట్లాడాడో మొత్తం అంతా వినిపిస్తాను. చంద్రబాబు ఉండే ఇల్లు రివర్ బేసిన్లో ఉందని చెప్పాడు. మోరోవర్ మీరు అంత వాదిస్తే కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలవనరుల శాఖ, పర్యావరణ శాఖ అది రివర్ బేసిన్ కిందే చూపించింది మ్యాపుల్లో ఆ ప్రాంతాన్ని. రివర్కి అటుపక్క ఇటుపక్క ఎంత దూరం ఉంటుందో దాన్ని రివర్ బేసిన్ కిందే చూపించింది. కానీ జగన్ అన్నది మాత్రం ఆ గ్రామాలని రివర్ బేసిన్ అని చెప్పలేదు. చంద్రబాబు రివర్ బేసిన్లో ఉంటున్నాడని చెప్పాం. మోరోవర్ పాలకులు సమానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఇవాళ 1000 కోట్లు పెట్టి వరద తోడతాకి, కృష్ణానదిలోకి అమరావతిలో వరద తోడతాకి 1000 కోట్లు పెట్టి పంపింగ్ స్టేషన్స్ పెడతామంటే అదేమన్నా ఇరిగేషన్ ప్రాజెక్టా? కానీ అమరావతి రాజధాని ఇరిగేషన్ ప్రాజెక్టా? అదేమన్నా పట్టిసీమ, అదేమన్నా రాయలసీమ ఎత్తిపోతల పథకమా, అదేమన్నా ముచ్చుమరి పథకమా? ఏంటది నాకు అర్థం కాదు. ఏం చేద్దామని చూడండి. 1000 కోట్లు అంటే ప్రజల్ని ఎంత బ్లఫ్ చేస్తున్నారనే దానికోసం 1000 కోట్లు పెట్టి దాంట్లో వచ్చే వరదని తోడిపోయేటాక 1000 కోట్లు, లేకపోతే రాజధాని మునిగిపోద్దని వివరణ ఇస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు మాట్లాడాడు, ఎంత ఇంగ్లీష్లో మాట్లాడాడు. అయితే వెంటనే అదే రోజు మీ ఎస్ఆర్కే గారు కావచ్చు, లేకపోతే మీలాంటి మేధావులు అందరూ కూడా దాన్ని కవరేజ్ చేయడానికి తలలు పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సార్ నాది ఒక మాట. నేను మిమ్మల్ని పిలిచి నేను ఇదంతా మాట్లాడుతున్నానా? మీరు పండగ పూట ఓ పావుగంట నీతో మాట్లాడతానంటే రండి అన్నాను. వచ్చి మీరు నన్ను ఇదంతా అడిగి నాతో చెప్పిస్తా, నేను చెప్పుకుంటున్నాను అన్నారు. అట్టాగే నేను వేరే ప్రెస్ మీట్కి వెళ్తే ఆ ప్రెస్ మీట్లో ఎవరు విలేకరు అడిగితే సమాధానం చెప్పాం. చెప్పకుండా పారిపోయే నైజం చంద్రబాబుకి ఉంది, పవన్ కళ్యాణ్కి ఉంది, కానీ మాకు కాదు కదా. అడిగిన ప్రతి సమాధానం చెప్పి వెళ్తాం. సార్ ఇప్పటికి అమరావతికి మీ స్టాండ్ ఏంటి సార్? అమరావతిలో మీ స్టాండ్ ఏంటి చెప్పండి. ఏం చేయాలి ఇప్పుడు? రాష్ట్ర ప్రజలకి డబ్బుని ఇప్పుడు 40-50 వేల కోట్లు కమిట్ అయ్యాడు. దాంట్లో ధర పోసేస్తున్నాడు. రాజధానికి చేసేది ఏముంటుంది? అక్కడే ఉంటుంది రాజధాని. ఇంకెక్కడికి వెళ్తుంది? స్టిల్ అదే ఉందా, లేకపోతే ఇంకా జగన్ గారి మనసులో వేరే ఏమన్నా ఉందా? చెప్పాను గతం అంటే ఈ మధ్య కాలంలో చెప్పాను. ఇంకో 50 ఏళ్ళు అయినా కూడా రాజధాని పూర్తవుదని ఖచ్చితంగా అదే మాట మీద ఉన్నాను. వినండి, రాజధాని అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి? మీ నాయకుడు ఏమనుకుంటాడు నిజంగా అమరావతి రైతులు, అమరావతి రాజధాని పరిస్థితుల మీద అసలు మీ నాయకుడు ఏమంటున్నారు? ఇదే అనుకునేది. మనం అమరావతిని కాదనలేం, కొనసాగించలేని పరిస్థితి. ఎందుకని? 2,00,000 కోట్లు రోడ్లు వేయటానికి కావాలి. 1,00,000 కోట్లు ఇప్పుడు ఉన్నదానికి కావాలి. ఇంకో ఎత్తుకునే దానికి ఇంకో 1,00,000 కోట్లు కావాలి. రోడ్లు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు, స్ట్రీట్ లైటింగు, ఎమ్యూనిటీస్ క్రియేషన్ కోసం పార్కులు. కానీ అంటే గత్యంతరం లేక ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నారా మీరు? లేదా మీకు ఇష్టం లేదా? అసలు ప్రజల డబ్బు దాంట్లో కొమ్మరిచ్చేసాక ఇంకా మళ్ళీ దాన్ని మనం చేయగలిగేదే ఉంటుంది. ప్లస్ పోనీ కంటిన్యూ చేద్దాం. మన ఆలోచన మేరకు మనం రాష్ట్రం నలుదిక్కులా ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్దాం అభివృద్ధి పదంగా. రాజధాని ఇదే ఉదయం వద్దు, జగన్ గారు సొంత ఇల్లే అది.
మీకు అసలు రాజధానిని యాక్సెప్ట్ చేసే కదా ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఎకరం పొలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాడు ఆయన. మా పార్టీ హెడ్ ఆఫీస్ని అక్కడ కట్టాడు కదా. చంద్రబాబు ఇల్లు కట్టాడండి ఇప్పుడు దాకా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. కడుతున్నారుగా, మామూలు కడుతున్నాడు. ఎప్పటికి అయిపోద్ది. మేము ఇప్పుడు ఎన్నిసార్లు అని ఉంటాం, మేము గుచ్చుతుంటే అంకుశం పెట్టి పొడుస్తుంటే అప్పుడు రెస్పాండ్ అయ్యారు అంటారా? మీ వల్లనే ఆయన పార్టీ గారు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలమైన గత్యంతం లేక గతి లేక చంద్రబాబు నాయుడు ఎకరన్నర చూడండి గజం అక్కడ ఏం చెప్తున్నాడు, లక్షలు విలువ చేస్తుందని చెప్తున్నాడు. ఎన్ని లక్షలు పెట్టి ఉంటాడు? దాంట్లో పాపం ఎంత, పాపపు సొమ్ము ఎంత, తెల్ల డబ్బు ఎంత, నల్ల డబ్బు ఎంత? 5,600 గజాలు కొని కడుతున్నాడు. జగన్ గారికేమో అంత ఇల్లు కావాలా అని చెప్పి వాగుతారు ఇష్టం వచ్చినట్టు. మరి 3 పిల్లలకి అంత ఇల్లు కావాలా వాళ్ళిద్దరికి? అదే మాట మేము కూడా అడుగుతాం కదా. అవతల మాట్లాడినప్పుడు మీరు కూడా మాట్లాడతారుగా. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉన్న నాయకుడండి. ఇంకెవరికి లేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థులుగా పనిచేసే వాళ్ళకి లేదని చెప్తున్నాం. రాష్ట్రంలో ఎవరికి ఉండదని చెప్పం. మేము కూడా బుర్ర ఉంటుంది మాకు కూడా. మేము కూడా బుర్ర, మాకేం మట్టి బుర్ర కాదు, మాకు దేవుడు మెదడే పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులు ఎవడో కూడా చిత్తశుద్ధి లేని వాళ్ళని. మీరు ఇన్ని సీట్లు అంటే మీ నేను ఒక విషయం అదే అట్లా కాదు మీకు అదే మీకు ఇప్పుడు అందుకే నిన్న పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మీకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ళకి వాళ్ళు ప్రజలు మూల కూర్చోబెట్టి మక్కిలి నుంచి మూల కూర్చోబెట్టినా వాళ్ళ మాటలకి ఏమి తగ్గలేదు, వాళ్ళ చేష్టలకి ఏమి తగ్గట్లేదు. నేను చూస్తూ ఉండేవాడిని కాదు, చేతుల్లో అరగీతలు కూడా మొత్తాన్ని మాయ చేస్తాను అని చెప్పాడు. మీకే చెప్పింది అది. పూర్వం సామెత ఉండేది, మా నాన్నమ్మ వాళ్ళు చెప్తూ ఉండేది, మా అమ్మమ్మ వాళ్ళు. జగ్గపేట హైవే మీద, జగ్గపేట దగ్గర కొంగరమల్లయ్య గట్టు అనేది ఉంటుంది కొండ. అక్కడ దాని పేరే కొంగరమల్లయ్య గట్టు. ఆయన కొంగరమల్లయ్య అని ఆయన కాళ్ళలో ఉంటా హైవే అంటే దారి బాట అది. అక్కడ కూర్చుని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా, నడుచుకుంటూ ఎడ్డబండి మీద వాళ్ళని పిలిచి, అరే చంపేస్తా ఇక్కడ నేను లేచా అంటే, నేను వచ్చా అంటే చచ్చిపోతాను, మీ దగ్గర మూట ఉంటే ఇక్కడ పెట్టెళ్ళిపోమన్నాడు అంట. దడిసిన వాళ్ళందరూ వాళ్ళ ఒంటి మీద తీసి అక్కడ పెట్టెళ్ళిపోతూ ఉండేవాడంట. సూర్యుడు దిగిపోయాక చీకటి పడ్డాక చీకట్లో అప్పుడు మెల్లగా పక్కన 2 కర్రలు ఉండేయంట. కర్రలు వేసి మామూలు కాళ్ళు లేవు అతనికి. ఆ 2 కర్రలు కూర్చొని కుంటుకుంటూ ఆ నగలని పట్టుకుపోయాడు. పవన్ కళ్యాణ్ స్టైల్ అంటారా? పవన్ కళ్యాణ్ గారు కూడా కొంగరమల్లయ్య తప్పితే ఆయన తేడా లేదు. ఏం చేసాడు, ఎవరికి చేస్తాడు? వాళ్ళ పార్టీ వాళ్ళు జనాలు దోచుకుంటే కంట్రోల్ చేయలేడు. వాళ్ళ పార్టీ వాళ్ళు జనాల ఆస్తులు దోచుకుంటే కంట్రోల్ చేయలేడు. వాళ్ళ పార్టీ ఎంపీలు బ్రోకరేజ్ చేసి జనాలను కొల్లగొడితే కంట్రోల్ చేయలేడు. పార్టీ ఎంపీలను కంట్రోల్ చేయలేడు, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేడు. ఇక మామూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శత్రువులు ప్రత్యర్థులు మమ్మల్ని కంట్రోల్ చేస్తాడు. వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళ ఇష్టం, ఆయన కంట్రోల్లో ఉన్నారా లేదా మీకు తెలియదు. బయట మాకు తెలియదు కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకిను ఈనాడు రామోజీరావు గారు అబ్బాయికి తెలుసుగా, వాళ్ళు చెప్తున్నారుగా. మాకు తెలియదు సరే, వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నా. అది నిజంగా మీకు సడన్గా ఒకరోజు పవన్ కళ్యాణ్ మీకు ఫోన్ చేసి, నన్ను మన ఇద్దరం కలవాలి, మాట్లాడదాం, అసలు ఏంటి నువ్వు ఎందుకు అక్కడ, నేను మనతో వచ్చి కలిసేయి అని మనం మాట్లాడితే ఏంటి మీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందండి? పవన్ కళ్యాణ్ గారు మీది తినాలి మాది తినాలి దాదా అంటాడు. అంటే ఏంటి అవి జరగవండి. ఆ ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా గతంలో? ఏమైనా ఎప్పుడూ లేదు. తప్పది ఊరికినే. అతని గురించి కూడా మనం ఎందుకు అనుకోవటం. ఆయన చంద్రబాబు అంటే పడి చచ్చే మనిషి అండి. అతను ఏమిటంటే నిదట్లో లేపి నీ బాస్ ఎవడు అంటే చంద్రబాబు అంటాడు. ఆయన అణువణువు చంద్రబాబు హితం కోరుకునే మనిషి. ఆయన ప్రతి రక్తపు బొట్టు చంద్రబాబు చల్లగా ఉండాలి, చంద్రబాబు బాగుండాలి. అంటే మీరు వాలంటీర్ల వల్ల నష్టపోయారు. ప్రజలు నష్టపోలేదు కానీ రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది అంటారు. పార్టీ నష్టపోయింది, ప్రజల గురించి కాదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టపోయింది. కార్యకర్తలకి గౌరవం దక్కలేదు. గౌరవం అంటే ఎందుకు వస్తుంది?
పని చేస్తే ప్రజల్లోకి వెళ్ళి పని చేసినట్టు ఆ ఎమోషనల్ బాండింగ్ వస్తే మీ నాయకుడు దాన్ని అంగీకరించాడా ఇప్పటికన్నా? అంగీకరించాడు. ఆ రోజునే ప్రజలకు మంచి చేయాలనుకున్నాను, ఎన్నికల ముందే చెప్పాడు, మేము కూడా చెప్పాం. గమ్మత్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చెప్పాడు ఏమని, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, నీ అర్హత ఆధారంగా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఒకటి వచ్చి ప్రతి 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఒక మనిషిని పెడతాను మీ ఊళ్ళోంచే, ఆ మనిషే మీకు ప్రభుత్వం తరపున అన్ని. మీ పార్టీకి నష్టం చేసిందిగా పూర్తిగా. పోనీ ప్రజలకు మేలు జరిగింది కదా. ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు కదా, జగన్ మంచి చేశాడు కదా అని. పోతే జగన్ రాజకీయం పోయింది, అధికారం పోయింది, కానీ ప్రజల్లో అయితే బలమైన పునాది అయితే వచ్చింది కదా, గుండెల్లో స్థానం వచ్చింది కదా. జగన్ ఏం కోరుకుంటున్నాడు, మా నాన్నలాగే ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, ప్రతి మనిషి గుండెల్లో నాకంటూ ఇంత స్థానం కావాలి, మనుషుల గుండెల్లో, సామాన్యుల గుండెల్లో నాకంటూ వాళ్ళ గుండెల్లో ఇంత చోటు కావాలి నాకని అనుకుంటున్నాడు. చోటు అయితే ఇచ్చారు కదా, పోతే అధికారం వాళ్ళపోతే రేపు వస్తుంది. ఎందుకు మీ పార్టీలో సీనియర్స్ అందరినీ ఎందుకు దూరం పెడుతున్నాడు? మళ్ళీ గతంలో చేసిన తప్పులే చాలా జరుగుతున్నాయి అంటున్నారు. చాలా ఇంపార్టెంట్ కొట్టు సత్యనారాయణ, లేకపోతే సుధీరు, లేకపోతే ఇంకొక అతను, తర్వాత పెద్దారెడ్డి, అంతా ఇటువంటి వాళ్ళందరినీ ఎక్కడికక్కడ మార్చి అక్కడ కొత్త ప్లేసుల్ని. ప్రజాక్షేత్రంలో ప్రజలతో కార్యకర్తలతో బంధం ఎవరికైతే బలహీనపడిందో వారిని తీసుకుని అక్కడ కొత్త తరానికి అవకాశం ఇస్తున్నాడు, కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తున్నాడు పనిచేయమని చెప్పి. రేపైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాజకీయాల్లో ప్రజలను కార్యకర్తలకి దూరం జరిగితే మాత్రం టేక్ ఇట్ గ్రాంటెడ్గా మాత్రం తీసుకుంటే అవకాశం లేదు. నిరంతరం కార్యకర్తలతో మమేకం అవ్వాలి, ప్రజలతో మమేకం అయితేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తుంది. అట్లానే ఉండదు. రేపు కొట్టు సత్యనారాయణ గారికో మీరు చెప్పే సుధీర్కో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తాడు, లేదా ప్రభుత్వంలో సముచిత స్థానం ఇస్తాడు. మనుషులను వదులుకోడు, ఎట్టి పరిస్థితుల్లో మనుషులను వదలడు. మా పార్టీలో వర్మల గతి ఉండదు. మళ్ళీ ఆయన సంగతి ఇప్పుడు ఎందుకులే, మీ దగ్గరే చాలామంది ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఉన్నోళ్ళంతా కూడా అప్పుడే వెళ్ళిపోయారు పార్టీలు. అరే మీరు పేరు చెప్పండి, అరే మీరు పేరు చెప్పండి, మీరు పేరు చెప్పండి, పేరు చెప్పండి సార్. రాజకీయాల్లో అవకాశవాదులు ఎప్పుడూ ఉంటానే ఉన్నారు, పెరుగుతానే వస్తున్నారు. పర్సంటేజ్ పెరుగుతుంది, శాతం పెరుగుతుంది. తెలుగుదేశంలో అయినా, జనసేనలో అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయినా, ఆఖరికి కమ్యూనిస్టుల్లో అయినా అవకాశవాదం పెరుగుతూనే ఉంది. అవకాశవాద రాజకీయ నాయకులు పెరుగుతున్నారు ఈ వ్యవస్థలో, భారతదేశంలో. చివరికి పీపీపీ విషయంలో కూడా, P4 విషయంలో, వీటిల్లో కూడా మీరు కోర్టుకు వెళ్ళారు, తర్వాత రోడ్ల మీద కోటి సంతకాల సేకరణ చేశారు, మళ్ళీ ఏదో కోర్టుకు వెళ్ళారు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఓకే చేసింది, ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అంటే పెట్టుబడులు పెట్టడానికి మీరు వ్యతిరేకమా? రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు వస్తే మీకు అలర్జీగా ఉంటుందా? పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా, లేకపోతే ఏదైనా వ్యవస్థ జరుగుతుంది నిర్మాణం అంటే దాంట్లో వెంటనే మీకు ఎక్కడో దగ్గర దీన్ని అటు ఇటు చేసి దాన్ని కుని చేయాలి అనే ఒక ప్రయత్నం అనిపిస్తుందండి అన్న? సార్ మీరు గమనించాల్సింది, మీరు విఘ్నులు, పాత్రికేయుడిగా సుదీర్ఘకాలం అనుభవం ఉన్నవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు, లేదా పవన్ కళ్యాణ్ గారు, లేదా మోడీ గారు, ఎవరైనా సరే ప్రజల్ని ఓటడిగి వాళ్ళని నమ్మించి మీ జీవితాలను ఉద్ధరిస్తాను, మీకు మెరుగైన జీవితాన్ని అందిస్తాను, మెరుగైన భవిష్యత్తుని ఇస్తాను మీ పిల్లలకి అని చెప్పి వచ్చి, అంటే దేనికి వస్తున్నారు, దేనికి ఓటు అడుగుతున్నారు, దేనికి పార్టీ పెట్టారు, పార్టీలో ఎందుకు తిరుగుతున్నారు? ఒక వ్యక్తిగా కంటే ఒక వ్యవస్థని, అంటే ఒక పాలకుడిగా ఒక పరిపాలన చేసేటువంటి స్థానంలో, నిర్ణయం చేసేటువంటి స్థానంలో కూర్చుంటే విస్తృతమైనటువంటి ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి కలిగించగలము అనేటివి, లేదా జీవితాలను ప్రభావితం చేయగలమనే కదా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం లభిస్తుంది అంటున్నాడు. ఇది ఆత్మవంచన కాదా, మోసం కాదా అని అడుగుతున్నాను. చెప్పండి మీరు. విద్య అనేది ప్రభుత్వానికి సంబంధం లేదు, బాధ్యత లేదు. విద్య అనేది ప్రైవేటు వ్యక్తులే వాళ్ళ ట్రస్టుల ద్వారా నడపాలి అంటున్నాడు.
లాభాపేక్ష లేకుండా ఒక్క ప్రైవేటు స్కూల్ కానీ ప్రైవేటు కాలేజ్ కానీ ఈ దేశంలో నడుస్తుందా మీరు చెప్పండి. మీరు ఆర్థిక వ్యవస్థనంతా చిన్నబన్నం చేసిపోతుంది. 18 నెలల తర్వాత వాళ్ళు ఎన్ని సర్దుకునేదానికి ఆ సమయం అంతా సరిపోతుండే. ఇప్పుడు వచ్చే పెట్టుబడిదారులను కూడా మీరు రావద్దని చెప్తే ఏంటి అసలుకి మీరు? ఏ పెట్టుబడిదారుని రావద్దన్నాము? అదానీని రావద్దన్నామా? గూగుల్ని రావద్దన్నామా? టీసీఎస్ని రావద్దన్నామా? ఇన్ఫోసిస్ని రావద్దన్నామా? లేదా మిట్టల్ని రావద్దన్నామా? ఎవరిని రావద్దన్నాము? మీరు చెప్పండి. ఒక్క మనిషిని మేము రావద్దన్నామని. మిట్టలకి ఒక పని చేస్తూ చిన్న పని, ఆ మిట్టల ముసుగులో కొంతమంది గిట్టలకి దోచే ప్రయత్నం, గిట్టల పేరుతో దోచే ప్రయత్నాన్ని చేయొద్దని చెప్తున్నాం. జాగ్రత్త గిట్టల్లారా అని చెప్తున్నాం. లేదా ఒక గూగుల్ పేరుతో, ఒక అదానీ పేరుతో ఒక గిదానీలను సృష్టించి ఆ గిదానీలకి ముసుగులో ఈ రాష్ట్రాన్ని దోచుకుంటామంటే జాగ్రత్త గిదానీలారా అంటున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాదాపుగా 200, 150, 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికి నిర్మాణాలు పూర్తయి, లేదా ఒక 100 కోట్ల రూపాయలతో స్థలాన్ని కొని టోటల్గా ఒక 300, 400 అక్కడ ప్రజాధనం వ్యయం చేసి ఎన్నో ఏళ్లగా ప్రభుత్వ ఆసుపత్రులు ఎదుక్కుంటూ సేవ చేస్తూ ఇవాళ 350 పడకలకు వచ్చినటువంటి ఆసుపత్రుల్ని, ఈ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేస్తానంటే సంవత్సరానికి రూపాయి లీజు పేరుతో 66 ఏళ్ళు ఇచ్చేసేసి దోచుకుంటానంటే వచ్చినటువంటి వాడు రేపు ప్రైవేటు మెడికల్ కాలేజీలో 2 కోట్లకి 3 కోట్లకి సీట్లు అమ్ముకోవటం మీదే ఉండే దృష్టి, ప్రజాసేవ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సేవల్ని ప్రైవేట్ వాడికి ఇవ్వటం వల్ల డబ్బు తీసుకుని మాత్రమే సేవలు ఇస్తాడనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఇలాంటి పాపాలు చేస్తానంటే బస్సులు అయ్యి ఫ్రీగా తీసుకెళ్లే బస్సులు ఎన్ని ఉన్నాయి? అదే పెన్షన్ తప్పితే ఇంకోటి ఏముంది చెప్పి ఇచ్చేది అంట. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తప్పితే ఇంకోటి ఏమన్నా ఇచ్చేది ఉందా అని అడుగుతుంది. మళ్ళీ తగుదనమ్మా అని ఈ రాష్ట్రానికి ఎంత నష్టం అంటే నెల 1వ తారీఖున పెన్షన్ ఇస్తాకి 2 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి ఖర్చు అవుతుంది. చంద్రబాబు నాయుడు వెళ్తే, పవన్ కళ్యాణ్ వెళ్తే ఇంకో 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళు పెన్షన్ ఒక మనిషికి పెన్షన్ ఇస్తాకి అంటే ఇద్దరికి ఆయన ఒకరికి వీళ్ళకి వాళ్ళకి ఇస్తే 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది పెన్షన్ ఇస్తాకి. ఒక మనిషికి ఎవరో ఒక ప్రభుత్వ ఉద్యోగి తీసుకెళ్ళి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ షో ఫిట్టింగ్, ఈ పెన్షన్ తప్పితే ఏం లేదు. పెన్షన్ తప్పితే ఇంకేం లేదు కదా ఈ రాష్ట్రానికి వచ్చేది, ఒరుగుతున్నది. గ్యాస్ బండ్లు అన్నారు, ఎన్ని బండ్లు ఇచ్చారు? ఏమి ఇచ్చారు? ఆడపిల్లలందరికీ కూడా 18 ఏళ్ళు నిండితే నెలకు 1500 అన్నారు. ఏది అంటున్నాను? ఎవరికి ఏ పథకం ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరగకుండా 3 లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయి. 3 లక్షల కోట్లు అంటే 5 ఏళ్ళకి ఎంత అవుద్ది? 18 మాసాలకి 3 లక్షల కోట్లు అంటే మోడీ ఏం చెప్తున్నాడు? మీ ఇష్టం, ఎఫ్ఆర్బిఎంకి లెక్క లేకుండా మీరు అప్పులు చేసుకోండి, సావండి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి ఊతం ఇస్తున్నాడు. అంతకుమించి మోడీ రాష్ట్రానికి చేసింది, మోడీ నష్టమే చేస్తున్నాడు ఈ రాష్ట్రానికి. రూల్ ప్రకారం జీడిపి ప్రకారం అప్పు చేయనివ్వకుండా అప్పుకి పరిమితి ఎత్తేసేసి కళ్ళు మూసుకుని ఆర్బీఐని అంటే నోరు మూసుకో చంద్రబాబు ఏం చేసినా అని చెప్పి ఆర్బీఐ చేతులకు సంకెళ్ళేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు మోడీ. ఎన్నిసార్లు మాట్లాడలేదు మేము? అయితే మీడియా మీకు సపోర్ట్ చేయట్లేదు అంటారు? మీరు అది అవసరం లేదు కాబట్టి, మళ్ళీ మీడియా కూడా భయమే కాబట్టి అవి చూపించట్లేదు అంతే. ఫైనల్గా ఒకటే క్వశ్చన్ సార్, 2029లో ఏంటి మీ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే మరో 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తాడు, 15 ఏళ్ళు ఖచ్చితంగా కూటమే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అంటున్నాడు. మీకు ఛాన్స్ ఉందా? సార్ ఇవన్నీ వదిలేసేయండి సార్.
పవన్ కళ్యాణ్ గారు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఎవరో రాసిస్తే మాట్లాడే మాటలు, చిలక పలుకులు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం చూసుకోమని చెప్పండి. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి పోటీ చేసే పని పెట్టుకోబాకండి మనండి. మళ్ళీ గెలిచి వస్తే బాగానే ఉంటుంది. ఓ తెనాలోడిగా మళ్ళీ పిఠాపురంలో గెలిచి రావయ్యా అంటున్నాను. అక్కడే రేపు దిక్కులు కనపడిన పరిస్థితి పిఠాపురంలోనే. ఇవాళ 2029కి 2019 ముందు కూడా ఇది శాసనం, జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వను అన్నాడు. ఇప్పుడు కూడా ఇంకొక 15 ఏళ్ళు జగన్ని గెలవనివ్వనే అంటున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నోటికి హద్దే ఉంది. రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకి మమకారం ఏముంది అని అంటున్నాను. రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకి మమకారం ఏముంది? 100 రోజులకి మళ్ళీ వస్తానన్నావు. నీకు ఓటు వేయించుకున్నాడు, నువ్వెవరితో అయితే ఓటు వేయించుకున్నావో, నీకెవరైతే పవన్ కళ్యాణ్ కనుక మనం ఓటేస్తే ఎరగదేస్తాడు, చించేస్తాడని చెప్పి నమ్మి నీకు ఓటేసిన వాళ్ళకి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇళ్ళులు, వాళ్ళ భూమి కోల్పోతుంటే, సముద్రం మింగేస్తుంటే, ఎలక్షన్ల ముందు ఏం చేసావు? గెలవంగానే ఏం చేసావు? ఎంత ఎగ్జిబిషన్ చేసావు? కాపాడుతున్నావా అని అడుగుతున్నాను. బంద్ల గురించి మాట్లాడుతున్నారు మీరు. సార్ వినండి సార్, దాని ఒక్కటే కాదు, ఫార్మా కంపెనీల నుంచి పొల్యూషను ఓళ్ల మీదకి వస్తుంటే 100 రోజుల్లో నేను పరిష్కారంతో వస్తాను. 100 రోజులు అయిపోయింది, వెళ్ళావా పరిష్కారానికి అంటున్నా. ఇక్కడికి వెళ్ళాడు, కోనసీమ వెళ్ళావు. కోనసీమ వెళ్ళి ఒక్కడిని మాట్లాడినవల, ఒక్క రైతుని వాళ్ళ ఆవేదన చెప్పనివ్వకపోగా తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందన్నావు. దానికి ఏమైనా పరిష్కారం చూపావా అని అడుగుతున్నాను. సుగాలి ప్రీతికి ఏమైనా పరిష్కారం చూపావా అని అంటున్నాను. 30,000 మంది తప్పిపోయిన లేకపోతే కిడ్నాప్ చేయబడినటువంటి ఆడపిల్లలకి పరిష్కారం ఏమైనా చూపావా అని అడుగుతున్నాను. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం గురించి ఎంత షో చేసావు ఎలక్షన్ల ముందు. ఈ ఉద్దానం గురించి వాళ్ళు ఏమన్నా పట్టించుకున్నావా అని అన్నాను. ఉద్దానం మళ్ళీ వెళ్ళావా అని అడుగుతున్నాను. అంటే వాడుకుని వదిలేసే రకం పవన్ కళ్యాణ్ గారు. ఎవరినైనా, అది మనుషులనైనా లేదా తన అవసరం మేరకు ఎంతటోనైనా వాడేసుకుంటాడు. అవసరం తీరాక వదిలేస్తాడనేది ఆయన నడిచిన అడుగులే మనకు కనపడుతున్నాయి. ఆయన రాజకీయ జీవితం మన కళ్ళకు చూపిస్తున్నాయి. లెక్కకి మిక్కిలి నేను కొన్నే చెప్పాను, ఇంకా లిస్టు రాస్తే అసలు మనం తెల్లవార్లు మాట్లాడుకున్నా కూడా లిస్టు సరిపోదు. చేగువేరా అని వాడుకుని వదిలేశాడు, మాయావతిని వాడుకుని వదిలేశాడు, సిపిఎం వాళ్ళని వాడుకుని వదిలేశాడు, సిపిఐని వాడుకుని వదిలేశాడు. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాడు. వివేకానంద రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని జగన్ చంపించాడని మాట్లాడుతున్నారు. మా చేతిలో రేఖలు చెరిగిపోవటం, గీతలు చెరిగిపోవటం తర్వాత సంగతి. నీకు చావు ఉంటే పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారే బాబాయిని చంపించాడని నువ్వు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు కదా, చావలేదా? వైఎస్ వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చంపిస్తే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో నువ్వు ముద్దాయిని చేయనోడివి. నీకు ఆ సినిమానే లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏమైనా తెగించి పనిచేసేటువంటి కార్యకర్తల చేతుల్లో గీతలు చెరపగలిగే సత్తా నీ దగ్గర ఎక్కడదయా అని అడుగుతున్నాను నేను. ఎక్కడ చెప్పు. సుగాలి ప్రీతి కేసు మీద ఎంక్వైరీ చేస్తా అన్నావు, దోషుల్ని లోపలేస్తా అన్నావు. అది అప్పుడు జరిగిన కేసు కదా అని ఇవాళ ఏరు దాటాక పడవ తగలబెట్టే రకం నువ్వు. నీకు నిజంగా చావు ఉంటే అండి చేయాలి కదా అని అడుగుతున్నా. ఇంక మా గీతలు ఏం చేయాలి? ఆ కేసులో జగన్నే ముద్దాయిగా తేలైనోడివి, బాబాయ్ హత్య అని చెప్పి
సుధాకర్ అనే డాక్టర్ని కేసులో జగన్ చంపించాడని చెప్పని కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఆర్డీఓని చేసి ₹1 కోటి డబ్బులు ఇచ్చారే, మరి జగన్ ఎందుకు ముద్దాయిగా చేయలేవు? చావలేదా పవన్ కళ్యాణ్ గారు? సత్తా లేదా? సుధాకర్కి చావుని మరణ అంటే అతను అనారోగ్యంతో చనిపోయిందా అని మర్డర్ కేసు కింద మీరు మార్చి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు 2 ఏళ్ళైనా? సో 29కి మీరు బౌన్స్ బ్యాక్ అంటారా? ఓహో. పవన్ కళ్యాణ్ గారు ఇవ్వగలిగేది ఒకటే, హామీలు నెరవేర్చలేడు, చంద్రబాబుని ప్రశ్నించలేడు. చంద్రబాబుని ఇచ్చిన హామీల్ని ఇద్దరూ కలిసి సంతకాలు పెట్టి ప్రజలకు హామీలు ఇచ్చారు, వారంటీ ఇచ్చారు. గ్యారంటీ కాదు, వారంటీ. గ్యారంటీ అంటే నోటితో చెప్పేది, వారంటీ అంటే రాతపూర్వకంగా ఇచ్చేది. ఇద్దరూ సంతకాలు పెట్టి వారంటీకి ఇచ్చినాటికే గతి లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.